ఐశ్వర్యం పురుషోష్యతే బుద్ధిం సమధిగచ్చతి. అంటే భాష్యం తీసుకున్నాం కదా, యజ్ఞదానం తపశ్చేయు పావనాన్ని మనీషిణాం ఇత్యాదిని ప్రతిపాదయిష్యతి. కాబట్టి మానవుడు తాను ఒక పరిచ్ఛిన్న వ్యక్తిని అనే అనుభవాన్ని పొందుతూ ఉన్నంత కాలం, నేను కర్తను భోక్తను అనే భావనలో జీవిస్తూ ఉన్నంత కాలం కర్మయోగాన్ని అనుష్ఠించవలసింది. నేను కర్తను భోక్తను అయింది పరిచ్ఛిన్న వ్యక్తిగా ఉంటే కర్మయోగం అర్థలేదు, నాకు కర్మ సన్యాసం చేస్తానంటే అది సంభవమే కాదు. అటువంటి ప్రయత్నం కూడా చాలా తప్పు దారిలోకి మనిషిని నడిపిస్తుంది. అది కాదు. అంటే అల్టిమేట్ గోల్ కర్మ సన్యాసం కదా, ముందే కర్మ సన్యాసం చేస్తానని చూస్తుంటే అలా కర్మ సన్యాసం చెయ్యదు. కర్మ సన్యాసం చేస్తే అవుతుంది, అది కర్మ అవుతుందా కర్మ సన్యాసం అవుతుందా? కర్మ అవుతుంది. కర్మ సన్యాసం చెయ్యదు, కర్మ సన్యాసం అవుతుంది. కర్మ సన్యాసం హోతా హై కియా జాతా హై. కాబట్టి నిజంగా సన్యాసం తీసుకోదు, సన్యాసం హతం. అది ఆ ప్రవాహంలో ఈ సన్యాసం ఎదుగుతుంది. పై మార్నింగ్ ఇతరులు పాయింట్స్ సన్యాసం. అలా కాకుండా సన్యాసం తీసుకోవడం అంటే ఒక గోల్ సన్యాసం తీసుకున్నారనుకోండి, అప్పుడు అది సన్యాసంలో అవుతుంది. అది ఇంతకు ముందు ఎలాగంటే వివిధములైన లక్ష్యాల కోసం పనిచేసినట్లే ఇంకో రకం లక్ష్యం కోసం పనిచేసినట్లే అవుతుంది. ఇది ఈ సమాచారంలో మనం చూసాము. కాబట్టి కర్మానుష్ఠానాన్ని జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. ఆ కర్మ సన్యాసం అనే స్థాయి వస్తుంది, అప్పుడు చేయాలి. అయితే అసలు త్యాగం అనేది ఉందా లేదా అంటే ఇది త్యాగం. అంటే కామ్యకర్మ త్యాగమే తన సన్యాస సిద్ధాన్ని. అలాగే కామ్యకర్మ త్యాగం ఏమన్నా కానీ సర్వకర్మ త్యాగంతో ఏమీ లేదు. సర్వకర్మ త్యాగం సంభవం కాదు, లేదు కూడా. కర్తృత్వ నిరాకరణం ఉంటుంది. జ్ఞానం చేత కర్తృత్వ తిరస్కారం ఉంటుంది. ఎప్పుడైతే కర్తృత్వం తిరస్కరింపబడిందో అప్పుడు సహజంగానే సర్వకర్మ పరిత్యాగం అయిపోతుంది. కాబట్టి ఆ స్థితి చేరి వరకు వ్యక్తికి అంతఃకరణ శుద్ధి లభించేటంత వరకు అంటే అంతఃకరణ శుద్ధి తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు అర్థంలో మనం చూసుకోవాలి, అర్థం శుద్ధంగా ఉందని తెలుస్తుంది. అర్థాన్ని చూసి ఒకటి ఒకటి ఈ అర్థం క్వాలిటీ మంచిదే కాదా అనుకోవడం కోసం అర్థాన్ని చూస్తున్నాం. అర్థాన్ని కొన్ని రోజులు అవకాశం మార్కెట్ అర్థాన్ని కొంటానుకోండి, అప్పుడు అభిప్రాయం ఎలా ఉంటుంది? అర్థంలో ఒకరు తీసుకోవడం లక్ష్యంగా ఉండదు. అప్పుడు లక్ష్యం అనేది ఈ అర్థాన్ని శుచిగా శుద్ధంగా మంచిగా ఉందా లేదా అది లక్ష్యంతో అర్థాన్ని కొంటారు. అర్థాన్ని పెళ్లి తీసుకొచ్చిన తర్వాత బాత్రూంలో అక్కడ ఫిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ అర్థం ఎలా ఉంటుందామని ప్రవృత్తి ఉండదు. అప్పుడు ప్రవృత్తి ఎలా ఉంటుందంటే రామకం ఎలా ఉంటుందా అనేది. కాబట్టి మన మనస్సు ఎలా ఉంది అనేది మనం ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ ఉండాలి. మనస్సులో రాగద్వేషాలు ఉన్నట్లయితే ఇంకా కర్మయోగానుష్ఠానానికి అవసరమైనది స్పష్టంగా తెలుసుకోవాలి. ఇప్పుడు యజ్ఞదాన కర్మ అనే 3 రకముల కర్మను కూడా నిష్కామంగా చేయటం అనేది తప్పనిసరి. నిష్కామంగా చేయాల్సింది. కర్మని సకామంగా చేసిన దానికి నిష్కామంగా చేసిన దానికి అంత తేడా వచ్చేస్తుంది. ఎలా అంటే పేపర్ మీద కాగితం మీద మొహం వేస్తే అవసరంగా అవుతుంది. మొహం వేయకపోతే ఎందుకు పనికిరాని కాగితం వేస్తారు. ఈ మొహం జరిగిందంటే అనుభూతి మొదలవుతుంది. అదేవిధంగా కర్మ అదే ఉంటుంది. కర్మను మార్చేయక్కర్లేదు. ఇప్పుడు ఈ విశ్వం అంతఃకరణ శుద్ధి కలగాలి అంటే
నేను నిత్యం చేసేటువంటి కర్మలు మార్చేసి ఇంకేదో కొత్త కర్మ ఏదో చేయాలో అది చేయాలని అనుకోనక్కర్లేదు. అలా కాకుండా చేస్తున్న కర్మనే ఆ భావనకు చేస్తాం, నిష్కామంగా చేస్తాం. దీనికి దృష్టాంతంగా గంగా స్నానాన్ని చెప్పచ్చు. ఇప్పుడు గంగ కనపడుతుంది, ఆ గంగలో స్నానం చేస్తారు కదా, వాళ్ళు ఎలా చేస్తున్నారు, అక్కడ ఉన్నవాళ్ళు చేస్తూ ఉంటారు, గంగలో స్నానం చేస్తూ ఉంటారు. గంగలోనే అక్కడ మీరు కృష్ణానికి కనపడతారు. ఆ చుట్టుపక్కల మొక్క ఉంటారు ఉండి మామూలుగా భారత సమాజంలో ఎంత జనాభా ఎక్కువ ఉండడం కారణమేమి, కొంత చికిత్స తక్కువగా ఉన్న కారణమేమి, కారణం ఏదైనా కూడా ఇంట్లో మొక్క ఉంటారు. మొక్కలో భోజనం నిద్ర మాత్రమే ఇంట్లో చేస్తారు, మిగతా అన్ని కూడా ఓడిపోయే. సో స్నానం కూడా మామూలుగా కలుగుతున్నారనుకోండి, ఒడిని గురించి కలుగుతుంటారు. కుర్చీ వేసుకుని ఒడిని వేసుకుని అక్కడ కూర్చొని కలుగుతున్నారు. అన్ని ఓడిపోయాయి, ఎవ్రీథింగ్ ఆర్ ఓడిపోయి వీళ్ళు మాటలు ఓడిని వేసుకుంటారు. స్నానం చేసుకుంటాం ఓడిని వేసుకోండి. లేకపోతే నగరాల్లో ఆ చుట్టుముట్టు నివసించేటువంటి వ్యక్తులు జీవులందరూ కూడా వాళ్ళు డబ్బు ఒకటి తెచ్చుకుని అక్కడ నుంచి స్నానం చేసేసుకుంటారు. వాళ్ళ స్నానం దాని గంగా స్నానం అంటే గంగా నది యొక్క పవిత్రత కోసం చేసుకునే స్నానం కాదు. వాడు దాని బాత్రూమ్తో స్నానం, కేవలం వాటర్ మాత్రమే. వాడు ఆ సబ్బు తీసుకుని వస్తారు, సబ్బు పెట్టుకుంటారు, బట్టలు పెట్టుకుంటారు, అవన్నీ చేసేసి వాడికి దాదాపు పొల్యూషన్ ఆ గంగా మీద కలిపేసి వేసేవాడు. వాడికి వాడికి అన్నిటికీ అధికంగా ఉంటుంది. వాడి గంగా స్నానం అది. ఇక్కడి నుంచి వెళ్తారు, వీడి గంగా స్నానం చేస్తారు. వీడి గంగా స్నానం ఎలా చేస్తారు, వీడికంటే ఒక స్టెప్ పెడతారు. ఇప్పుడు మనం గంగా స్నానం చేస్తున్నాము, ఈ గంగా దీనికోసమని రైలుకి ఇక్కడికి వచ్చాము. ఈ గంగా స్నానం చేయడం వల్ల అంతకుముందు నేను పోగేసిన పాపాలన్నీ పోతాయి, పాపాన్ని కడిగేసుకుని అయిపోతుంది. బిజినెస్లోనూ ఇంకా ఇతర వ్యవహారాల్లోనూ, కుటుంబ వ్యవహారాల్లోనూ, సమాజ వ్యవహారాల్లోనూ ఎన్నెన్నో పాపాలు చేస్తుంటాం కదా, ఆ పాపాలన్నీ ఈ గంగతో క్షాళన అయిపోతాయి, నేను పవిత్రులైపోతాను. మళ్ళీ ఇంకా కొన్ని పాపాలను తర్వాత అవకాశంగా చేసుకోవచ్చు. మొత్తం క్లీన్ అకౌంట్ మొదలవుతుంది. తర్వాత ఏమో మనకి పుణ్యం కూడా అకౌంట్లో పడిపోతుంది. ఈ పుణ్యం వల్ల మనకి భవిష్యత్తు అంతా కూడా చాలా సంపదలను వచ్చేస్తే తర్వాత స్వర్గాన్ని కూడా మనం వెళ్తాము. స్వర్గం వెళ్ళి దారిలో ఏదైనా ముందు ఉంటే అది మనం ఏం చెయ్యం అని ఈ ధోరణిలో వీళ్ళు స్నానం చేసేస్తుంది. వీళ్ళు అంతకుముందు వాళ్ళంటే వీళ్ళు నయమే. ఎందుకంటే గంగానికి దండానికి బాగా గ్రామంలో పెడతారు, భక్తి కూడా అవుతుంది, సహామంగా చేస్తారు. వారికంటే నయమే కానీ ఇంకా కర్మయోగం అనేది లేదు. ఇంకొకటి ఉన్నాడు, వారి గంగాన్ని చూడగానే వారి హృదయం భక్తి భావంతో ద్రవించుతుంది. ఈ తెలుగులో ఉన్నదే ఇది సాక్షాత్తు పరమశివుని శిరస్సుపై నుంచి మానవులను ఉద్ధరించుకోవడంపై భూమి మీదకి అవతరించినటువంటి ఒక పరమేశ్వరుని శక్తి రూపం. అప్పుడు ఆ ప్రకృతి కృష్ణాతీతమైన ఈ మాయాశక్తిలో అదే అప్పుల రూపంగా ప్రకటమై ప్రవహిస్తుంది మనం ఉద్ధరించడం కోసం. అందుకోసం ఆ విధంగా ప్రకటమైంది. ఇది విష్ణు పాదోద్భవ, శ్రీ మహావిష్ణువు యొక్క పాదముల నుండి ఆవిర్భవించింది. దీన్ని దర్శించడమే మహాపుణ్యం. దీంట్లో స్నానం చేస్తే సకలమైన మానసిక దోషాలు నశించిపోతాయి, రాగద్వేషాలు నశించాయి. మనం ఈ గంగా సంగమం చేత మనం జీవితంలో ఆ ఉన్నత స్థితిని మోక్షాన్ని మనం పొందగలుగుతాము అనే ప్రేమతో వారి గంగానది స్నానం చేస్తారు. ఆ స్నానం చేసే ముందు కాళ్ళు కలుగుతుంది గంగానది. ఆయన ఇంటి దగ్గర సిద్ధి నీళ్ళు వస్తారు, పట్టుకెళ్ళి కాళ్ళు కలుగుతుంది గంగానది. గంగానదిలో ఉమ్ము వేయాలి, గంగానది నోట్లో నీళ్లు పోస్తారు. పొరపాటున నోట్లో నీళ్లు పోస్తుంటే ఇది స్నానం చేస్తున్నప్పుడు ఇప్పుడు నీళ్ళు గంగానదిలో ఉమ్మకూడదు. కాబట్టి ఏం చేస్తారంటే నోట్లో నీళ్లు పోసుకోకుండా స్నానం చేస్తారు, కదవి తీసుకుని. ఒకవేళ నోట్లో ఏమైనా కొన్ని నీళ్ళు నిండేస్తారు కానీ ఉమ్మడు. తర్వాత స్నానం చేసేసిన తర్వాత ఒత్తుకుని ఆ వస్త్రాన్ని గంగా నదిలో పెళ్ళాడు. అది రోజు దిక్కు మీద వచ్చుకుంటూ ఉంటుంది. నదిలో తప్పు పెట్టాడు, మంత్రాన్ని జపిస్తాడు. నిష్కామంగా ఒక ఆరాధనా రూపంగా స్నానం చేసేస్తాడు.
ఇదిగో వీడి కర్మలు. వాడి శరీరం మీద ఏమైనా వాళ్ళనే ఉంటే ఇంటి నుంచి బాత్రూంలో స్నానం చేసుకోవాలనుకుంటాడు, అది వేరే సంగతి. కానీ గంగానది అంటే సాక్షాత్తు పరమేశ్వరుల రూపంగా ఆరాధించి ఇంటికి వస్తుంది. ఇప్పుడు వీళ్ళ ముగ్గురు గంగా స్నానం అనే సమానమైన కర్మను చేశారు. దీంట్లో వీడి కర్మ మాత్రమే కర్మయోగమే అవుతుంది. వీడి యొక్క హృదయంలోనే ఆ పవిత్రత నిర్మాణం అవుతుంది. ఒకసారి వాడికి ఆ పవిత్రత హృదయంలో పవిత్రత వచ్చేసి ఆ రాగద్వేషం ఎప్పుడైతే బాగా సడలుతాయో అప్పుడు సకలం నందు ఈశ్వరుడు భాషిస్తాడు. కేవలం నీటియంలో మాత్రమే కాదు, సకల జలాశయంలో సకల నదులలో ఈశ్వరుడు విభూతిగా కృష్ణుడు. కాబట్టి వాడు పరిగెత్తుకుని మళ్ళీ గంగా నదికి వెళ్ళి స్నానం చేయాల్సిన అవసరం ఉండదు. అలా అలా అనుకోరు, ఇది నాకు గంగా నది స్నానం అక్కర్లేదు అని అనుకోరు. అలా ఏముండదు. కానీ అంతకుముందు ఏ కమిట్మెంట్ అయితే ఉందో గంగా నది స్నానం మనం చేయాలి అనే కమిట్మెంట్ ఏదైతే ఉందో అది జారిపోయింది. అది స్లోగా తగిలిపోయి ఎక్కడ ఉన్నా గంగే, గోదావరైనా గంగే, నీకంటే మన బాత్రూంలో ఉన్న నీళ్ళు కూడా గంగే అనే ఒక భావనాత్మకమైన ఒక స్థాయి పెరుగుతుంది. అది అంతఃకరణ శుద్ధి ఉంది. అప్పుడు వాడు ఏం చేస్తాడంటే గంగా స్నానం కోసం తీర్థయాత్ర చెయ్యదు. తీర్థయాత్ర చేయడం లేదు అంటే అర్థం తీర్థయాత్రని మానేసేయడం కాదు. ఆ తీర్థయాత్ర అనే కాన్సెప్ట్కి అతీతంగా వెళ్ళిపోయేది. ఈ ఐడియా ఆఫ్ తీర్థయాత్ర దారిపోయింది అన్నది. అక్కడి నుంచి అది కర్మయోగం నుంచి జ్ఞానయోగానికి ఇప్పుడు గ్రాడ్యుయేట్ అవడం ఉండేది. ఆ గ్రాడ్యుయేట్ అయ్యే స్టేజ్లో కర్మయోగం ఉంటుంది. ఆ కర్మయోగాన్ని స్కిప్ చేసి వీడి కామ్య కర్మానుష్ఠానం చేసి కూడా సన్యాసంలో వచ్చేదనుకోండి. సన్యాసాన్ని కూడా కామ్యంలో మార్చేసి ప్రయత్నం చేస్తారు తప్పిస్తే దానివల్ల వాడితో ప్రయోజనం ఉండదు. పైగా దానివల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. వాడు తప్పుదాన్ని స్వయం కన్ఫ్యూజ్ అయ్యేది, తాను కన్ఫ్యూజ్ అయ్యింది ఇతరులని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు. ఇదే పెద్ద ప్రమాదం. తాను కన్ఫ్యూజ్ అయ్యి ఉంటాడు, ఇతరులను కన్ఫ్యూజ్ చేస్తాడు. సో ఆ రకంగా అది చాలా ఉపకారం ఉండదు. ఉపకారం లేకుండా అపకారం ఉంటుంది. సో బుద్ధంగా శరీరంగా పెట్టుకుని పెట్టి ఏదో చేసేనే అనుకుంటారు. ఈయనేదో చేసేది జనం ఉండగా ఆ శివరాత్రి నాడు అర్ధరాత్రి సమయంలో ధ్యాన మార్గంలో శివుడిని ధ్యానించాల్సిన ఈ జనం అందరూ కలిసి ఇంకేదో అసందర్భపు చర్యలో నిమగ్నమైంది. ఎంత కన్ఫ్యూషన్. అది కదా ఇలాంటి మనం ఏం చేయాలంటే ఎవరిదాన్ని వాళ్ళు ఉంటారు, వాళ్ళ ధ్యానం భక్తులు వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళని తప్పుగా పట్టించినట్టు అవుతుంది తప్పిస్తే దీనివల్ల జరిగిన ఉపకారం లేకుండా అవగాహన జరుగుతుంటాయి. దీనికి ఐదో అవగాహన చేయలేమో సన్యాసం తీసుకుంటాం. అది దీని గురించి వికృతులు అన్నీ కూడా సమాజంలో వస్తాయి. కాబట్టి కర్మయోగానుష్ఠానాన్ని విడిగా రాదు. అలా కర్మయోగాన్ని పట్టుకుని అని చేస్తూ ముందుకు వెళ్ళాలి అని చూశాను. నైష్కర్మ్య ప్రాప్తి దర్శయతి. ఇది పూర్వపక్షం వస్తాం. పూర్వం మనం సిద్ధాంతం చెప్పండి నమ్ము అంటున్నారుగా. పూర్వపక్షం ఏంటంటే చూడండి, మీరు చెప్పింది బాగానే ఉంది, కర్మయోగం నుంచి జ్ఞానయోగం నుంచి అలా గ్రాడ్యుయేట్ అవుతాం, అంతా బాగా చెప్పారు, సంతోషం. కానీ ఓ వాక్యం ఉంది, అభయం సర్వభూతేభ్య దత్వా నైష్కర్మ్యమాచరే వాక్యం. ఏమిటంటే అది ఆ వాక్యము సన్యాస విధి వాక్యం, సన్యాసాన్ని విధించే వాక్యం. నైష్కర్మ్యం ఆచరేది అంటే సర్వకర్మ సన్యాసమును స్వీకరించలేము. ఎలా స్వీకరిస్తాం? కర్మ చిహ్నాలు ఉన్నాయి. వైదిక కర్మకి చిహ్నం ఉంది. ఇది ఉద్యోగమితమో తెలంగాణ, ఈ రెండు వైదిక కర్మకి చిహ్న. ఆ ఉద్యోగమితం తెలంగాణ ఉందంటే వైదిక కర్మ ఉంది. తిరక హెయిర్ స్టైల్ ఏం కాదు. ఈ హెయిర్ స్టైల్ కాదు, ఎవరు ఇతరులను మెప్పించడం కోసం కాదు. వైదిక కర్మాధికారం కోసం దాన్ని స్వీకరించారు.
అలాగే యజ్ఞం నది కూడుకోవడానికి వెళ్ళిపోతారు. అలా ఉపయోగిస్తుంటారు కొంతమంది. అందుకోసం కాదు, అది కేవలం వైదిక కర్మ అర్హత కోసం వచ్చినటువంటి ఈ విలువ కూడా చిహ్నులు. ఇప్పుడు ఈ చిహ్నములను మీరు త్యాగం చేసేస్తారు. యజ్ఞోపేతాన్ని తీసి వెళ్ళవారు, కల్పిస్తారు, ఇది కూడా వెళ్ళవారు. ఇప్పుడు ఎప్పుడైతే యజ్ఞోపేతం తీసేసారో ఇది కర్మాధికారం పోయింది, ఇది కర్మ అవ్వదు. ఎందుకంటే కర్మ చేయాలంటే సో ఉపవీతం దేవానాం ప్రాచీనావీతం మనుష్యావీతం మనుష్యానాం ప్రాచీనావీతం పితॄణాం అని ఒక వ్యవస్థ ఉంది. ఈ యజ్ఞోపేతాన్ని మెడలో హారంగా వేసుకుంటే దాన్నేమో నివీతం ఉంటాం. ఇది ఎడవభుజం నుంచి కుడివైపు వేసుకుంటే దాన్ని ఉపవీతము ఉంటారు. యజ్ఞం ఉపవీతం. రివర్స్ కుడి భుజం నుంచి ఎడవైపు వేసుకుంటే దాన్ని ప్రాచీనావీతము. సో దేవతలకి ఏదైనా ఆఫర్ చేసేప్పుడు దేవతలకి ఆఫర్ చేయకుండా విధిప్రదానం కానీ హోమం కానీ జపం కానీ వాతావరణం ప్రజావంతం ఇంట్లో దేవతలకి చేసేసి ఉంటుంది. దేవతలకి ప్రీతి గురించి కర్మ ఇది చేసేప్పుడు ఉపవీతంగా చేయాలి. పితృదేవతలకు ఏదైనా సమర్పించే సందర్భంలో ప్రాచీనావిధంగా చేయాలి. తర్వాత నివీతంగా అంటే అతిథికి భోజనం పెట్టడంలో ఏదో సందర్భంలో నివీతంగా చేయాలి అని ఉంటుంది. అంటే అర్థమైతే అది యజ్ఞోపేతమే లేదనుకోండి. వాడికి వాడు దేవతలకు చేసి కర్మలు ఉండవు. పితృదేవ అంటే యజ్ఞానికి కర్మ చేయడు, హోమానికి చేయడు, పితృదేవతలకు చేసి కర్మలు ఉండవు. ఎందుకంటే యజ్ఞోపేతం ఉండాలి. ఇప్పుడు ప్రాచీనావిధంగా చేయాలి, అది ఉండదు. అంటే అర్థం పెట్టి శ్రాద్ధాలు అనేవి ఉండవు, నివీతంగా ఉండవు. అంటే మనుష్యులను ఉద్దేశించి చేసేటువంటి భోగయజ్ఞము అతిథి మర్యాద ఇత్యాది కర్మలు కూడా ఏమి ఉండవు. ఈ రకమైనటువంటి సర్వ విహిత కర్మ సన్యాసం ఉంది. సో దానికి నైష్కర్యం అని పేరు. నైష్కర్యం మాత్రమే దాన్ని చేసి ముందు మీరు అభయం సర్వభూతేభ్య తత్వ ఇది పెద్ద టాపిక్. ఈ కర్మను పొందుకోవాలా, ఇది పెట్టేయాలా అని ఎదలాంటి తెలియదు కాదు. దీంట్లో అనేక క్రిటికల్ ఇష్యూస్ ఉంటాయి. చాలా జాగ్రత్తగా వర్కౌట్ చేసుకుని ఒక వివేకాన్ని మెయింటైన్ చేస్తూ దాన్ని ప్రతిపాదన చేస్తారు భాష్యకారు. భాష్యాన్ని విడిపెట్టి మీ ఇష్టం ఉన్నట్టు శ్లోకాన్ని వ్యాఖ్యానం చేయడం ప్రారంభిస్తే అంత కన్ఫ్యూజ్. భాష్యాన్ని అలా జాగ్రత్తగా ఫాలో అయితే ఒక వ్యవస్థను చేయగలుగుతారు. లేకపోతే టూ మెనీ ప్లేసెస్ నుంచి టూ మెనీ ఐడియాస్, సమాజంలో టూ మెనీ పీపుల్ డూయింగ్ టూ మెనీ థింగ్స్. హిందూ ధర్మం హైలీ కాంప్లెక్స్ సిచ్యువేషన్. కారణం ఏంటంటే చాలా ఏన్షియంట్ రిలీజియన్ అవడం చేత ఇటువంటి ఇష్యూస్ వస్తూ ఉంటాయి. బ్యాక్ టు ది పాయింట్. సో అభయం సర్వభూతేభ్య తత్వ. కర్మ చేసేప్పుడు కొంత హింస ఉంటుంది. హింస లేకుండా కర్మ ఉండదు. ఏదో కొంత హింస ఉంటుంది. ఏదో తెలుసు తెలియదో కొంత హింస ఉంటుంది. ఇంకా ఇప్పుడు నేను కర్మ సన్యాసం మానేస్తున్నాను, నాకు ఎందుకో ఏ రకమైన హింసను చెయ్యను అని ఒక అహింసా వ్రతాన్ని కూడా పూజించారు. భయం సర్వభూతేభ్య తత్వ. ఈ మీద నా ద్వారా హింస జరగదు. నేను సర్వ ప్రాణులకు అభయాన్ని ఇస్తున్నాను. ఆ కారణంగా మీరు ఈ ప్రాణులకు భయం ఉండదు అని అభయాన్ని ఇస్తారు. పంచభూతాలను ఉద్దేశించి ఇచ్చి ఇప్పుడు ఇంకా కర్మానుష్ఠానాన్ని విడిచిపెట్టేస్తారు. ఇది ఈ విధంగా ఈ కర్మ సన్యాసం. ఇది కర్మ సన్యాసం. కర్తృత్వ జ్ఞానం అవో కాదో వేరే సంగతి. కర్మ సన్యాసం అయితే ఉంది. ఇటువంటి కర్మ సన్యాసాన్ని శాస్త్రం చెప్తుందా లేదా? చెప్తూ ఆ కర్మ సన్యాసం వల్ల నైష్కర్మ్యం వస్తుందని కూడా చెప్తాం. నైష్కర్మ్యం ఆచరే ఈ శాస్త్రం చెప్తుంది. సో నైష్కర్మ్యం ప్రాప్తి లభ్యేది. కాబట్టి నేను నైష్కర్మ్యం అంటే కర్మయోగం ద్వారానే వస్తుందంటే ఈ కర్మ సన్యాసం ద్వారా నైష్కర్మ్య శాస్త్రం చెప్తుంది కదా. తర్వాత నైష్కర్మ్యమితి లోకంలో ఎవరైనా ఒక విషయం మోక్షం ఎవరైనా ఎవరైనా నైష్కర్మ్యం అంటే అంటే ఎవరిని చేస్తున్న కర్మ మానేయడమే అని చెప్తారు. దక్షిణావ ఆరంభ ఏ కర్మ అయితే మీరు చేయాల్సి ఉన్నాయో వాటిని మొదలు పెట్టకపోవడం. మొదలు పెట్టకపోవడం అంటే చేయకపోవడం అని అర్థం. కర్మలను చేయకపోవడమే నైష్కర్మ్యం. అందరికీ కర్మల్ని చేస్తూనే ఉంటాడు, కానీ కర్తృత్వాన్ని భోక్తృత్వాన్ని ధ్యానం చేసి కర్మల్ని అలా ఉదాసీనంగా చేస్తాడు. కర్మల్ని ఎలా వస్తుంది హ్యాపీ
కానీ తాను మాత్రం అలా సాక్షిగా ఉపయోగిస్తారని ఎవరైనా లోకంలో అడిగితే అలా చెప్తే అది కరెక్టే. కానీ లోకంలో అలా ఉన్న ప్రసిద్ధి ఇటువంటి ప్రసిద్ధిలో కొంతమంది వేదాంత విద్యార్థులకి వేదాంతం వాళ్ళకి ఇల్లు కల్పిస్తే లోకంలో ప్రసిద్ధి ఏమిటి? వైష్ణవ్యం అయిపోయింది. వైష్ణవ్యం అయిపోయిందో కానీ ముగ్గురు అర్థం ఉన్నారు. ఉడిపిల్లలకి పెళ్లి చేసి మౌకులు గారిని మళ్ళీ చేసి అమ్మాయి నైష్కర్యంగా ఉండిపోయారు. ఇలాంటి లోకంలో ప్రసిద్ధి ఇది నేను చేయాల్సిన పనులు ఏమి లేవు, నేను రిటైర్ అయిపోయాను. ఓ ప్రసిద్ధి కాబట్టి లోక ప్రసిద్ధికి కూడా ఏదో ఒక బేసిస్ ఉండాలి కదా అని అది కూడా లోక ప్రసిద్ధిని కూడా కర్మ సన్యాసమే నైష్కర్మ్యము అనే పూర్వపక్షంలో హేతువుగా తీసుకున్నాం. తర్వాత నేను అల్టిమేట్ గా కోరిది నైష్కర్మ్యమే అయినప్పుడు, నాకు కావాల్సింది నైష్కర్మ్యమే అయినప్పుడు మళ్ళీ నేను కర్మాన్ని మొదలు పెట్టాలి అనే ప్రశ్న మళ్ళీ ముందుకు వచ్చింది. ఆ ప్రశ్నని ప్రారంభంలో ఎత్తుకుని దాన్ని ఖండించి కర్మయోగం ద్వారానే నైష్కర్మ్యం సిద్ధిస్తుందా అని చెప్పి ఒక వ్యవస్థ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఈ ప్రశ్న ముందుకు వచ్చింది. అలా వస్తూ ఉంటుంది, ఇది పెట్టగా మళ్ళీ ముందుకు వస్తూ ఉంటుంది. అది దాన్ని కాబట్టి నైష్కర్మ్యము అంటే చేసుకున్న కర్మలన్నింటినీ మానేయడమే, అంతే నైష్కర్మ్యము అనేటువంటి శంక ఒకటి ఎందుకు వస్తే అదే అలా కాదు అని ఆ పూర్వపక్షాన్ని ఖండిస్తూ మళ్ళీ శ్రీకృష్ణుడు చెప్తున్నారు. ఏమని మధ్య సన్యాసనాదేవ బుద్ధిని సమధిగచ్చతి. నేను ఈ హైదరాబాద్ నుంచి ఢిల్లీలో ఉన్నవాడు ఈ ప్లేస్ నుంచి ఋషికేశ్ వెళ్ళిపోయి అక్కడేమో యజ్ఞోపేతం తీసి జగలో వారేసి పిల్లకలు తీసి వారేసి తెల్లబట్టలు తీసేసి ఎర్రబట్టలు వేసేసుకుని ఒకబట్టలు కూడా కొనక్కర్లా, ఈ తెల్లబట్టలనే ఏదైనా మార్చుకోవచ్చు, రంగు వేసేసుకోవచ్చు. రూపాయలతో బట్టలు వేసుకుని అమ్ముతారు. ఆ బట్టలను నీళ్ళలో కలిపేసి ఈ దాంట్లో నుంచి లేకపోతే అది వెళ్ళలేదు. కొంతమంది ఇంతకంటే కూడా కావాలన్నా ఆనందించారు. నేను చూసిన కైలాశాస్త్రంలో వాళ్ళు ఈ రవితే కొంత క్షమస్తుంది. ఏం చెప్తారంటే ఇతక ముందు ఒకటి సంపాదిస్తారు, ఇతక బ్రీకోవడం వస్తారు. ఎవరైతే ఆగదీసి ఈ జన్మ ఆగదీసి ఆగదీస్తే ఆగదీగా ఎవరైతే ద్రవం వస్తుంది, ఇతక నుంచి వస్తుంది. అది మొదటి కలిపేసి ఈ తర్వాత లేదండి ఇది ఆలోచించి ఆగిపోయింది, అంతే సన్యాసం. సో ఆ రకమైన సన్యాసం వల్ల నేను సిద్ధిని పొందినాను. నేను సిద్ధిని పొందాను. సిద్ధిని పొందడం అంటే ఇంట్లో పదప్రయోగమే కానీ సిద్ధిని పొందడం అంటే సిద్ధిని పొందడం అంటే ప్రాణం పొందినప్పుడు సిద్ధి పొందింది కూడా వాడతారు. సిద్ధిని పొందడం. సో ఒక ఆయన అనుకుంటే విన్నాను, నాకు సిద్ధిని ఏం చేసిందంటే ఆయన శిష్యుని ప్రశ్న నేను అవునా అవుతున్నాను, ఏదో దయచేసి ఆ సిద్ధిని చెప్పాను. సో ఆ రకంగా కాబట్టి సిద్ధి అంటే సిద్ధి అవును కదా. ఒకటి అంతఃకరణము పూర్ణంగా సిద్ధమై రాజకీయరహితంగా జ్ఞానం ఉదయించడానికి సంసిద్ధంగా ఉండుట అదొక సిద్ధి. సో అలా చెప్పి ఋషి ఎలా చెప్పారంటే 18వ అధ్యాయంలో సో స్వకర్మణ సముద్య సిద్ధిం విందతి మానవ అని చెప్పి పక్క శ్లోకం సిద్ధిం ప్రాప్తో యథాబ్రహ్మ యథాప్నోతి నిబోధనం. సిద్ధిం ప్రాప్తో బ్రహ్మ యథాప్నోతి నిబోధనం. ఆ రకమైన సిద్ధిని పొందిన వాడు పరబ్రహ్మం ఏ విధంగా పొందుతాడో చెప్తాను నేను. అంటే అక్కడ సిద్ధి దానికి అర్థం ఏంటి? అంతఃకరణ శుద్ధి అని. అంతఃకరణ శుద్ధి అనే సిద్ధిని పొంది ఆ తర్వాత బ్రహ్మజ్ఞానాన్ని పొంది మోక్షాన్ని పొందుతాడు. అది ఇంకో సిద్ధి, అది అల్టిమేట్ సిద్ధి. కాబట్టి 2 సిద్ధులు వచ్చాయి. ఇది 2 సిద్ధులు వచ్చాయి, 2 యోగాలు వచ్చాయి. కర్మయోగం ఒకటి, జ్ఞానయోగం ఒకటే వచ్చింది. యోగం ఒకటే కాదు. కాబట్టి కర్మయోగంలో సిద్ధి ఉంటుంది, జ్ఞానయోగంలో సిద్ధి ఉంటుంది. కర్మయోగంలో సిద్ధి ఉంటుంది, కర్మయోగంలో సిద్ధి ఉంటే అంతఃకరణ సిద్ధి. జ్ఞానంలో సిద్ధి ఏంటి? బ్రహ్మలు బ్రహ్మైవ భక్తి, అలా స్వరూపము పూర్ణము తెలిసి జీవన్ముక్తులు ఉంటాయి. ఇది 2 రకాల సిద్ధులు.
2 లెవెల్స్ సిద్ధి. ఈ మొదటి సిద్ధి రెండో సిద్ధికి దారి అవుతుంది. ఎలాగైతే కర్మయోగం జ్ఞానయోగానికి ఉపాయం అవుతుందో అదేవిధంగా మొదటి సిద్ధి రెండవ యోగానికి రెండవ సిద్ధికి దారి అవుతుంది. ఇప్పుడు ఇక్కడ సన్యాసం చేసేసి కర్మలన్నీ ఇంకేది జన్యం చెప్పేసుకుని వదిలి పడితే మరి ఈ సిద్ధి రావు అని ఆయన అంత మాత్రం చేత సిద్ధి రాదు. అది చేస్తే సిద్ధి రాదని కాదు, అంత మాత్రం చేత సిద్ధి రాదు. రైల్వే స్టేషన్కి వెళ్ళినంత మాత్రం మద్రాసు వెళ్ళిపోవచ్చు. రైల్వే స్టేషన్కి వెళ్ళి ప్రయాణం చేస్తే మద్రాసు, రైల్వే స్టేషన్ వెళ్ళిపోయి టికెట్ కొనేసి నేను మద్రాసు వెళ్ళిపోయింటే ప్రయాణం చేయాల్సి ఉంది. విద్యార్థి కాబట్టి కేవలం సన్యాసం తీసుకున్నంత మాత్రాన వారికి సిద్ధి వచ్చేసిందని చెప్పడానికి వీలు లేదు. ఈ మాట అభిప్రాయం ఏంటి? సన్యాసం తీసుకోవద్దు అభిప్రాయం కాదు. సన్యాసం తీసుకుని అర్హతలో తీసుకుంటారు, ఇదే అభిప్రాయం. మీ సంగతి చూసుకో. సన్యాసాన్ని గురించి కంగారు పడదు, దాని మీద శోభనాభ్యాసం పెట్టుకోవచ్చు. శోభనాభ్యాసం అంటే ఫ్యాన్సీ పెట్టుకోవచ్చు. చాలా మందికి సన్యాసం అంటే ఫ్యాన్సీగా ఉంది. వ్యవసాయం అయిపోతారు, పిల్లలు పెళ్లి అయిపోతే మనలో అందరూ మంచి పొజిషన్స్ లో ఉంటారు. అమెరికాలో ఉంటారు, ఇండియాలో ఉంటారు. క్లాస్లు గృహాలు గొడవలు అన్ని సెట్ అయితే ఇన్సూరెన్స్లు పాలసీలు తర్వాత అకౌంట్లు అన్నీ ఉంటాయి. ఇప్పుడు కాషాయం వేసుకున్న వాళ్ళని చూసి ఈ నాలుగు వేసుకుంటే బాగుంది అని అనిపిస్తుంది. అంటే వారి సంస్కారాన్ని వస్తుంది. ఇదొక సంస్కారం మామూలుగా లేకపోతే ఏమనిపిస్తుంది, మనం యూరప్ ఒకసారి టూరిజంకి వెళ్ళొస్తే బాగుంది అనిపిస్తుంది. యూరప్ టూరిజం అది రిటైర్మెంట్ కలిగి ఉండడం కనుక యూరప్ ఒకసారి టూరిజం వెళ్ళొద్దాం అని ఒకటి అనుకుంటారు. వెళ్ళి 3 months యూరప్ టూర్ మీద వెళ్ళొచ్చు. ఆ తర్వాత టూరిజం చేసుకుంటాం. ఇంకోటి అనుకుంటారు, మనం కాశీ వెళ్ళొద్దాము, బెంగళూరు వచ్చి విశ్వేశ్వర రసోత్తరం చేయించి వాపస్ వచ్చి ఆ తర్వాత కావాల్సిన వాళ్ళకి కావాల్సిన బంధువులు మాత్రమే దేవుడు చేసి ఇది దాంట్లో ఓ వెరైటీ ఉంటుంది. ఆ వెరైటీ ఏంటంటే ఈ సన్యాసంతో కలిసి కొంత దిగుతూ ఉండడం, విశ్లేషణ అక్కడ ఇక్కడ బాగుంటుంది భగవద్గీతలు దక్షిణి తీసి ఇదేమో ఇంకోటి ఆల్టర్నేటివ్ అలవాటు. మనం సన్యాసం తీసుకుంటే అలా వస్తుంది అనేది. అంచేత అలాగా సన్యాసం చేసుకున్నంత మాత్రాన నాన్న నీకు సిద్ధి లభించవచ్చు. రథం పుచ్చుకుంటేనే అభిప్రాయం కాదు, రథం పుచ్చుకోవాల్సిందే. కానీ సన్యాసం పుచ్చేసుకుంటే ఇంకా మనం దొంగిలో కైలాసమే అన్నట్టు ఏది కాదు. అయితే సన్యాసమాదే సిద్ధి సమధిస్తుంది. నేను రహస్యం చెప్తాను. శ్రీకృష్ణుడు భగవద్గీత మొత్తం మీద కర్మయోగము కర్మ సన్యాసము రెండు ఉన్నాయి. కర్మను ఈశ్వరాత్మక బుద్ధితో నిష్కామంగా ఆచరించడం కర్మయోగం. కర్మను త్యాగం చేసేసి సన్యాసిగా బ్రతకడం కర్మ సన్యాసం. ఈ 2 పక్షాలు ఉన్నాయి. కర్మ సన్యాసం ద్వారా కూడా మోక్షం వస్తుంది, జాగ్రత్తగా దాన్ని ఆ మార్గాన్ని పయనిస్తే. కర్మయోగం ద్వారా కూడా మోక్షం వస్తుంది. ఈ 2 ఉన్నప్పుడు శ్రీకృష్ణుడికే కర్మయోగానికే ఉపశిస్తుంది. శ్రీకృష్ణుడు అలా చేస్తున్నారు. ఆయన గృహస్థుడు, ఆయన బాధలో ఉండేవాడు గృహస్థుడు. కాబట్టి గృహస్థుని బాధ ఇస్తే మరి ఎంతో చూస్తే కర్మయోగం మీదే ఉంటుంది. తర్వాత సన్యాసం మీద ఉంటుంది. కాబట్టి అలాగే తర్వాత కర్మ సన్యాసం చేసిన నాలుగు వాడు కనుక సన్యాసం యొక్క రహస్యం తీసుకున్నవాడైతే దాంట్లో ఉండేటువంటి కష్టాలు అన్ని తెలిసింది. తర్వాత ఎదుటి వ్యక్తి యొక్క ఆవశ్యకత ఎత్తిది, దాని అధికారం ఎత్తిది. అధికారం అంటే యోగ్యత ఎత్తిది, ఏది ఆవశ్యకము అని ఇంత లోతుగా చూసి ఒక ప్రేమతో పాఠం చెప్పినప్పుడు అప్పుడు అటువంటి వ్యక్తి చెప్పిన పాఠంలో కూడా కర్మయోగం లేదనే అంశిస్తుంది. అలా కాకుండా మనం దీంతో వేలను కూడా దిగుతుంది కర్మ సన్యాసం మీద అవకాశించింది. ఇంకా 2 ఉన్నాయి. దీన్ని హైలైట్ చేస్తారనేది ఆ వ్యక్తి యొక్క పరిస్థితులు బట్టి ఉంటుంది. గీతలో మొదటి స్పష్టంగా కర్మయోగాన్ని హైలైట్ చేసి చెప్తారు శ్రీకృష్ణుడు. అది గీత యొక్క పద్ధతి, గీతలో పరిపాటుది. ఆ గీతలో ఆ పౌరపక్షాన్ని ఖండించి నచ్చ సన్యాసమాదేవ అంటే మీకు ఇక్కడ కుర్చీ ఖాళీగా ఉంది, మరి మీరు ఇక్కడ విషయాన్ని చూపించు. అయితే కుర్చీ అవసరం అనుకుంటే రకరకాల కుర్చీ.
మిగతా కూర్చోవచ్చు. నాపి సన్యసమాదేవ కేవలాత్ పరిత్యాగమాత్రాదేవ జ్ఞానరహితాత్ నైష్కర్మ్యలక్షణాం జ్ఞానయోగేన నిష్ఠాం సమభిగచ్చతి న ప్రాప్నోతి నచ సన్యసమాదేవ సన్యాసం తీసుకున్నంత మాత్రాన. అంటే చూడ వాక్యాన్ని అర్థం చేసుకుంటే ఎందుకంటే వాక్యం ఏమవుతలేదండి, వాక్యాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం కదా. ఇది మహాత్మ అనుభవం ఎలా ఉందో తర్వాత సమస్య కృష్ణుడు చెప్పిన వాక్యాన్ని మనం తెలుసుకోవాలి. సో సన్యాసం తీసుకున్నంత మాత్రాన సిద్ధి లభించేయదు అన్నాడు. లభించదు అంటే అర్థం ఏంటండి, అంటే అర్థం సన్యాసం తీసుకుంటే సిద్ధి రాదు అని కాదు. అక్కడ మాత్ర ప్రయోగం ఉంది కదా, సన్యాసం తీసుకున్నంత మాత్రాన సిద్ధి రాదు అంటే అర్థం ఏంటి, సన్యాసం ఉండొచ్చు మంచిదే, ఇంకేదో కూడా ఉండాలి దానికి తోడు, ఇంకేదో ఉంది అది కూడా జపడితే మంచిది, సన్యాసంలో సిద్ధి చేస్తుంది. ఒకవేళ ఏ కారణం లేకున్నా ఆ ఉండాల్సిన ఇంకేదో ఉండే అది లేకుండా మీరు సన్యాసం తీసుకున్నారంటే అంటే ఇంకే బట్టలు తీసుకున్నారో అది జమీన్ కోసం వాళ్ళు చేయడం తప్పిస్తే దీన్ని కేవల సన్యాసి అన్నారు. కేవల సన్యాసి కేవలం ఇప్పుడు అమెరికా వెళ్ళాలనుకోండి, టికెట్ ఉంటే కాదు వీసా కూడా ఉండాలి. కేవలం టికెట్ ఒకటి కొనుక్కున్నాను నేనని వెళ్తే వాళ్ళు ఎవరు టికెట్ కూడా వీసా ఉన్నారు. కేవలం వీసా ఉంటే కాదు టికెట్ కూడా ఉండాలి. కేవలం టికెట్ ఉంటే కాదు వీసా కూడా ఉండాలి. ఆ కేవల శబ్దాన్ని మీకు అభావం కోసం చెప్పారు. సో కేవలం సన్యాసం కాదు సిద్ధికి అంటే అర్థం ఏంటి, సన్యాసంతో కూడా ఇంకొకటి కూడా ఉండాలి. ఆ ఇంకొకటి ఏంటి తెలుసునండి, జ్ఞానం. జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం ఉండాలి. ఆత్మజ్ఞానం వస్తే సన్యాసం ఏంటి, జ్ఞానం అంటే వివేక జ్ఞానం. ఆత్మజ్ఞానం గోల్, ఇది ఎక్స్ప్లోషన్, ఇది హ్యాపన్. దాంట్లో మీరు అభ్యాసం చేయాల్సింది ఏం లేదు. వివేక వైరాగ్యముల యొక్క జ్ఞానం వీడికిందా. ఆ వివేక అంటే నేను దేహము కాదు, నేను కర్తను కాదు, నేను భోక్తను కాదు, నేను వివేకం వీడికి బాగా ఉన్నాను. వివేకం ఉందని నిర్ధారణ ఏమిటి, వివేకం ఉందన్నదానికి సూచిక అనేదానికి చిహ్నం రెండో ఏమిటి, ఇది వైరాగ్యం. వివేకం ఉంటే వైరాగ్యం ఉంది. కాబట్టి వైరాగ్యం ఉంది అంటే వాడికి వివేకం ఉన్నట్టు. కాబట్టి ఆ వివేక వైరాగ్యాలు ఉంది, అది జ్ఞానం ఉంటాయి. అది ఉండి సన్యాసం తీసుకుంటే వాడు మోక్షాన్ని పొంది తీరుతాడు, ఎంత సందేహం లేదు. ఆ వివేక వైరాగ్యాలు లేని సన్యాసం ఉంటుంది, దాన్ని ఏమంటారు, కేవల సన్యాసం అని అంటారు. సో ఎలాగైతే కేవల కర్మను వాదం ఉంది వాళ్ళమ్మా, ఈ గుర్తులు లేదు. కేవల కర్మ అంటే ఏమిటి, వీడు అర్థం లేదు, భావన లేదు, మనస్సు లేదు, మెకానికల్ గా చేసుకుంటూ పోతారు. దాన్ని కేవల కర్మ ఉంటారు. అలా కాకుండా ఆ చేతి కర్మని భావనతో, ప్రేమతో, భక్తితో చేస్తే దాన్ని ఏమంటారు, వికాసనా సహితమైన కర్మ. కాబట్టి ఉపాసనా సహితమైన కర్మకు ఫలం ఎక్కువ కేవల కర్మ. అది మనం ఇంకో సందర్భంలో తీసుకున్నాం. సంథింగ్ సిమిలర్ టు దట్, అదే నేను అంటలేదు, సంథింగ్ సిమిలర్ టు దట్ కేవల సన్యాసం వల్ల సిద్ధి దొరకదు. జ్ఞాన సహితమైన ఇంకా వివేక జ్ఞానము, వైరాగ్యము, ఇది నిండా ఉన్న సందర్భంలో సన్యాసం వల్ల సిద్ధి లభిస్తుంది. కానీ అది లేకుండా ఫ్యాన్సీ కోసం సన్యాసం తీసుకుని అలా తీసుకున్నట్లయితే చాలా ఇష్టం. అలాంటి సన్యాసం వల్ల ఏమీ ఉపయోగం. ఆ సన్యాసంలో ఏమైంది, పట్టుకోవాల్సింది ఏది పట్టుకోలేదు, కేవలం విడిచిపెట్టడం మాత్రమే అయింది. పైకొమ్మ పట్టుకుని కింద కొమ్మ విడిచిపెట్టాలి. పైకొమ్మ పట్టుకోకుండా కింద కొమ్మ విడిచిపెట్టేదనుకోండి, కింద పడతారు. కాబట్టి విడిచిపెట్టడం ముఖ్యం కాదు, పట్టుకుని విడిచిపెట్టాలి. ఎందుకంటే సన్యాసం విడిచిపెట్టేయడం కదా,
విడిచిపెట్టేస్తే అయిపోతుంది అనుకోకూడదు. విడిచిపెట్టి చిన్న ఉంటుంది 5 పంపిణీ విడిచి పట్టుకోవడం అంటే ఆ వివేక విజ్ఞానము వివేకము వైరాగ్యము వాటిని గట్టిగా పట్టుకుని అప్పుడు ఇది విడిచిపెట్టారు. నిజానికి మీరు 5 గట్టిగా పట్టుకున్నప్పుడు చెన్నైలో అదే ఉంటుంది. పండు ముచ్చిన పండు తుడిగా నుంచి అదే జారిపోతుంది, అలాగే జారిపోతుంది. కాబట్టి అలాంటి సన్యాసం గురించి చెప్పిన మాటే కానీ ఇట్టి సన్యాసం కేవల సన్యాసం విశేషమే సన్యాసం వస్తుంది. సన్యాసం విషయం వెళ్ళి ఎలక్షన్లో పోటీ చేస్తారు. ఇది దాన్ని ఏమాలంటారు? ఎలక్షన్లో పోటీ చేయడం అంటే దానికి సన్యాసానికి అసలు ఏమైనా సంబంధం ఉందా? ఎలక్షన్లో పోటీ చేయడం కర్మం కాదు. వీడేమో తల్లిదండ్రులకి పితృశ్రాద్ధం చేయడం అది మానేస్తారు. నిత్యం అదృశ్యం మానేస్తారు. నిత్య కర్మానుష్ఠానం ఉంటుంది, అది మానేస్తారు. విద్యోగం జీతం ఉంటుంది, దాన్ని గాయత్రి గతం చేయడం మానేస్తారు. ఇవన్నీ మానేస్తారు. ఎందుకని సన్యాసం తీసుకునే పేరుతో సన్యాసం తీసుకుని గంగవుడు మా నాన్న తీసుకుంటారు. అక్కడి నుంచి సమాజంలో పడి మొత్తం సమాజంలో గృహస్థులు చేసి గృహస్థులు చేయని అన్ని కర్మలు చేస్తుంది. ఈ సన్యాసం ఎలా అవుతుంది? అలాంటి సన్యాసం వల్ల ఎవరికీ ఉపకారం లేదు. కాబట్టి జ్ఞానము వివేక వైరాగ్యములు లేని సన్యాసం వల్ల సిద్ధి లభించదు. ఆ సన్యాసం ఏమవుతుందంటే కేవల కర్మ పరిత్యాగం మాత్రం అయింది. కర్మలు చేయాల్సిన కర్మలు చేసి కర్మలు మానేసేయడం అయింది తప్పిస్తే దానివల్ల వారి సిద్ధిని పొందదు. మీరు ఎంత పరుషులు లభించారో చూసారా? జ్ఞానరహిత. దానివల్ల ఈ నైష్కర్మ్య సిద్ధి నిష్కర్మ అయిన ఆత్మస్వరూపమును తెలుసుకుని దాని నుండి నిష్ఠని కలిగి ఉందిట అనే ఆ జ్ఞానయోగ నిష్ఠ దానికే అది లభించదు, పొందదు. కాబట్టి కర్మయోగిగా ఉంటూ మీరు మోక్షాన్ని జ్ఞానయోగ నిష్ఠని పొంది మోక్షాన్ని పొందటం అది రాజమార్గం. చేస్తున్న కర్మని విదిలిపెట్టేసి నేను మోక్షాన్ని పొందుతాను అనుకుంటే విదిలిపెట్టేయడం ఒక్కటే అయితే మాత్రం మోక్షం ఇవ్వదు. ఆ విదిలిపెట్టడంతో పాటుగా వివేక వైరాగ్యము నిండా ఉంటే మంచిది. ఇది మహాభారతంలో తులాధారుడు అని ఒకడు ఉన్నాడు. తులాధార వ్యాధ్యలి తులాధార ఉపాఖ్యానం చాలా ఫేమస్. ఎక్కడ ఉపాఖ్యానం దాంట్లో తులాధారుడు ఉపదేశం చాలా బాగుంది. తులాధారుడు ఒక వైశ్యుడు అంటే కోమటి వ్యాపారం చేస్తారు. వ్యక్తాలు అదే ఉంటారు. తులా ఎప్పుడు పూర్వకాలం బిజినెస్ చేసి బిజినెస్ ఇప్పుడు మోడర్న్ బిజినెస్ అన్నట్టు కాదు. ఇది వ్యక్తాలు అనుకుంటా ఏదో కొత్తగా చేస్తూ ఉండేవారు. ఆయన ఒక పేట మీద కూర్చుంటాడు. ఎదురుకుండా తుల వేలాడుతూ ఉంటుంది. ఈ తులాధారణ అనే పేరు ఎందుకు వచ్చి ఆయన పేరు ఎక్కడో శుభంగా ఉండేది. ఆయన ఈ తులాధారణ అనే పేరు ఎందుకు వచ్చిందంటే తులా భరతి. ఆ తులని దాని పేరు తుల. ఇటువైపు కేజీ రాయి వేస్తే ఇటువైపు కేజీ మెటీరియల్ ఉండాలి. దానికి ఆ చేతి వాటం చూపించి ఒకసారి ఇటు ఒకటి వేయించి అలా తీసుకోవాలి. అలా చేస్తే మీరు తులని తప్పి తద్వారా ఆదాయం రావాల్సిందని ఎక్కువ సంపాదించాలి. అంటే బిజినెస్ లో మోసం చేయకూడదు. ఖచ్చితమైన తూకం ఉండాలి. దాని అర్థం ఏంటంటే ఖచ్చితమైన ధర కూడా ఉండాలి. చాలా సరసమైన ధరకి విలువైన వస్తువులు, దోషాలు కల్తీ లేని వస్తువులు సరసమైన ధరకి చక్కగా పూచి ఇచ్చిగడాలి. అది తులాధార. జాజనీయను ఒక విషయం ఆయన ఉండేది. ఆయన అడవిలో తపస్సు చేసుకుంటూ ఉంటాడు. తపస్సు చేసుకుంటూ ఉంటే ఆయనకి జ్ఞానం కలగట్లేదు ఎక్కడికి. అప్పుడు ఏదో వ్యాసంగా ఉన్న అడుగుతారు. నాకు స్టోరీ డీటెయిల్స్ డిస్ప్లే ఎవరినో అడుగుతారు. నాకు ఉపదేశం సరిగ్గా రావట్లేదండి. ఎవరైనా మహాత్ముల దగ్గరికి వెళ్ళి ఒక పుస్తకం చేస్తే ఎవరైనా మహాత్ముల దగ్గర రిజిస్టర్ చేయండి. ఈ తులాధారం ఉన్నారు అక్కడ. ఈ తులాధారం ఎక్కడ ఉంటాడంటే ఎక్కడో చాలా రద్దీగా ఉన్న బస్తీలో ఉంటాడు. కేంద్ర మార్కెట్ బస్తీ అలాంటి చోటు ఉంటాడు. ఇది తులా వేస్తూ ఉంటాడు. ఈ జాతిని ముందు అనుకుంటాడు ఎక్కడో ఆశ్రమంలో ఉంటుంది. ఆశ్రమం మొహం వస్తారు. వచ్చి ఈ తులాధారం ఎక్కడంటే అందరూ పాయింట్ వచ్చేస్తారు, వస్తారు. తులాధారం అంటున్నావు నేను తోటం వేయటం అనే కార్యక్రమం కట్టిపెట్టేసాక నేను ఉపదేశం చేస్తాను. సరే బిజినెస్ అవ్వాలి 12 బిజినెస్ అవర్స్ పూర్తయితే క్లోజ్ చేసి చూడు ఈ తుల సమంగా ఎలా అయితే ఉంటుందో శుభోత్తములైనలా శీతోష్ణములైనలా అటువంటి సమత్వం ఉండాలి అని మొదలుపెట్టాడు పాఠం.
ఆయన దగ్గర పాఠం నేర్చుకుని వెళ్తాడు. ఈ జాతిని కర్మ సన్యాసం చేసి అడవిలో సన్యాసంగా ఉండి వెలుగు తెచ్చినవాడు. ఈ తులాధారుడు తూకం వేసుకుంటూ ఇంటి దగ్గర ఉన్నవాడు ఈయన. తులాధారుడు కర్మయోగి, జ్ఞాని, మోక్షాన్ని పొందినటువంటి మహాత్ముడు. ఆయన కర్మయోగానుష్ఠానం చేసి మోక్షాన్ని ఆ మార్గంలో పొందాడు. ఉపదేశం చేసి జ్ఞాని వెళ్ళిపోతాడు. ఆయనకు కావాల్సిన జ్ఞానం సంపాదించింది. తులాధారుడు మాత్రం అక్కడే వెళ్ళి తూకం వేస్తుంది. కాబట్టి ఆ స్వకర్మానుష్ఠానంలో అంత మహిమ ఉంటుంది. కాబట్టి తను చేయాల్సిన కర్తవ్య కర్మని పరమేశ్వరాత్మల బుద్ధితో నిష్కామంగా చేస్తూ ఉంటే వాడు సిద్ధిని పొందేస్తాడు. వివేక వైరాగ్యాలు తగినంత పాలనలో లేకుండా కంగారుగా సన్యాసం పుచ్చుకుని వచ్చిన వాడు వీడు ఇప్పుడు సన్యాసం పుచ్చేసుకున్నాడు కనుక ఇంకా కర్మక్షేత్రం వీడికి బంద్ అయిపోతుంది. ఇది వీడు కర్మ చేయడానికి వీడు. కానీ కర్మ జీవితం మానేసి కూర్చుని అంత ఆత్మనిష్ట ఉండదు. అది ఒక ఎలక్షన్లను లేకపోతే ఇలాంటి నిర్మాణ కార్యక్రమాలు ఏదో దానివల్ల వారికి ఆ ప్రోగ్రెస్ అవడానికి ఆ క్షేత్రం కర్మక్షేత్రం ఏదో అడ్డుకుంటుంది. ప్రతి సమస్య వాళ్ళకి బాగా సమస్య వల్ల ఊళ్ళో వాళ్ళకి కూడా సమస్య ఏదో విషయం కన్ఫ్యూజ్ అనేదంటే ఇంత ప్రాబ్లమ్. కాబట్టి కేవలం జ్ఞానం లేకుండా కర్మపరిత్యాగం మాత్రం చేసి కూర్చుంటే అంత మాత్రం చేతలం ఆ నైష్కర్య సిద్ధిని వీడు పొందదు. మధ్య సన్యసనాదేవ సిద్ధి సమధిగచ్చతి. శివరాత్రి గారు ఎలా ఎన్ని సన్యాసాలు అయిపోతారని చెప్పారు. పెళ్లి ముహూర్తానికి ఎలాగైతే అయిపోతారంటే ఈ సన్యాస ముహూర్తాలు కదా. మీరు ఋషికేశ్, ఉత్తరకాశీ, కాశీ నదీ తీరాల దగ్గర డజన్స్ సన్యాసాశ్రమంలో పెట్టేస్తారు. మంచిది. సన్యాసాశ్రమంలో రావడంలో ఆ వ్యక్తి బతుకుంది. ఒకప్పుడు చాలా మహిళ కూడా దానివల్ల సమాజానికి కళ్యాణం జరుగుతుంది. తర్వాత ఇంకా ఒక వ్యక్తి ఒక సమయంలో ఇంకా గృహస్థగా నిర్వహించలేదంటే అయిపోతుందండి. ఆ గృహస్థాశ్రమం వారికి అంచుకునే స్థితి ఉండదు. ఇంకా అదొకటి వదిలేసి మెరుగుగా పెద్దగా వేసి వారి వెతికి మిగతావాళ్ళతో సంబంధం ఉండదు. వాళ్ళేదో వారి వెతికి వాళ్ళు వెళ్ళదీస్తున్నారు ఏకాంతవాసంగా. అలాంటి మహాత్ములు ఎంతోమంది వస్తారు. కానీ కొంతమంది శోభనాధ్యాసంతో వచ్చింది. నేను వాళ్ళని తప్పుపట్టట్లేదు, ఫ్యాన్సీతో వచ్చేస్తాను. ఈ ఫ్యాన్సీ సన్యాసంలో ఎప్పుడైతే వచ్చేసారో ఈ ఫ్యాన్సీ ఈ వైరాగ్యం అన్నది పెద్ద నేల ఉంటుంది. నెల ఎవరికి వైరాగ్యం కలిగింది. ఆ మొట్టమొదటి గుడ్డలు వేసుకున్నటువంటి ఆ పవర్ కొంత ఉంటుంది. ఆ మంత్రము, ఆ గంగ, ఆ సన్యాసం నేను సన్యాసిని అనే ఫీలింగ్ కొంతకాలం ఉంటుంది. వాళ్ళంతా ఎవరికి ఇది ఈ నుంచి ఎక్కడికి వచ్చి ఇంక మళ్ళీ సంసారంలో దొరుకుతారు. అక్కడ ఉండలేదు, ఋషికేశ్లో ఉండలేదు. ఇక్కడ రుచి పడుకోవాల్సింది. అప్పుడు జనోద్ధరణ, లోకోద్ధరణ మొదలుపెట్టారు. దీన్ని ఒక వ్యాసం అవుతుంది. బ్రహ్మాన్ని పుస్తకం ఓ జిజ్ఞాసు జాగ్రత్త నువ్వు వ్యాసం చదవండి. చదివితే మీకు నహి కశ్చిత్ క్షణాపి రాజ్యతే హ్యవశ కర్మ సర్వ ప్రకృతి గుణై. ఇది తగినంత వివేక వైరాగ్యాలు లేకుండా సన్యాసంలో ప్రవేశించిన వాడిని ఉద్దేశించి చెప్తున్న మాట. అదే ప్రకరణం నడుస్తూ అజ్ఞాని అయి సన్యాసంలో ప్రవేశించారు. ఇక్కడ అజ్ఞానం అంటే వివేక జ్ఞానం లేకపోవడం. వివేకము అంటే ఏంటో చూస్తుందంటే దేహేంద్రియ మనస్సంఘాతము ఎడల సాక్షిభావం, దాన్ని వివేకం. అది వెరీ ఫండమెంటల్ క్వాలిఫికేషన్ ఫర్ సన్యాసం. ఇంకేతనే సన్యాసం ఇచ్చిన తర్వాత సన్యాసిగా ఉంటూ దేహాత్మభావాన్ని ప్రమోట్ చేసే ఆలోచన కానీ మాట కానీ చేష్ట కానీ దరిదాపులకు రానివ్వకూడదు. దేహాత్మభావాన్ని ప్రమోట్ చేసేది ఎందుకంటే ఈ శాస్త్రంలో ఇవన్నీ కూడా మనం విస్తారంగా డిస్కస్ చేసి వాళ్ళు ఏం చెప్పారంటే కేవలం భిక్ష, స్నానాధికం
ఎందుకంటే భిక్ష కూడా దేహాత్మభావానికి సంబంధించింది. ఎందుకన్నా దేహానికి కదా ఆత్మ కాదు కదా. కాబట్టి భిక్ష, స్నానాధికము, శుచి, భిక్ష ఇలాంటివి, వస్త్రధారణ ఇలాంటివి శరీర యాత్ర. శారీరం కేవలం కర్మ బొమ్మత్మ వికిల్పిసములు రెండో ధ్యేయం వచ్చింది. శారీరం కేవలం కర్మ అక్కడ బాగుంది చర్చ చేసామా అంటే శరీర యాత్ర కోసం చేసే కర్మ ఉంటుంది. అది మినహాయించి ఇంకా ఏ సందర్భంలో కూడా దేహాత్మభావాన్ని ప్రమోట్ చేయకూడదు. తనకి తాను కానీ ఇతరుల మీద కానీ దేహాత్మభావాన్ని ప్రమోట్ చేయకూడదు. యాజ్ ఎ బాడీ ఐఆమ్ సంథింగ్ అనేది ధోరణి రానివ్వకూడదు. ఆ వివేకాన్ని నిండా నిలబెట్టుకోవాలి. అలా నిలబెట్టుకుంటే సమస్య కాదు. వాడి వల్ల వాడి మోక్షాన్ని పొందుతాడు. వాడి వల్ల ప్రతి జనాలు కూడా మోక్ష మార్గంలో అడుగు వేయగలుగుతారు. గొప్ప స్థితి. కానీ ఏ కారణం చేతైనా ఆ దేహాత్మభావాన్ని నిరాకరించేటువంటి ఆ వివేకం అధ్యాసంలో లేకుండా దేహం వల్ల దేహేంద్రియ మనస్సంఘాతం వల్ల వివేకం లేదనుకోండి. అంటే దేహాత్మభావంలో ఉన్నాడనుకోండి. దేహంలో చూసినా వీడు పైకి కర్మ సన్యాసం చేసినట్టు ఉంటుంది. ఎందుకంటే కర్మలింగం విజయోపేతము పిలక ఇలాంటి కర్మలింగం ఏమైతే ఉంటాయో అవన్నీ అవతలు పారేస్తుంది. ఇంకా అగ్నిహోత్రం ఏమైనా ఉండవు. సో కర్మ సన్యాసం చేసినట్టు ఉంటుంది పైకి. కానీ వీడి యొక్క హృదయంలో ప్రవృత్తి ఏమిటి? వీడు దేహేంద్రియ మనస్సంఘాతంతో తాదాత్మ్యాన్ని చెంది ఉంటాడు. అంటే గుణములకు అతీతంగా ఉండాల్సింది పోయి గుణ సాక్షిగా ఉండాల్సింది పోయి గుణములతో కలిసిపోయి ఉంటాడు. మమేకమై ఉంటాడు. గుణములు ఏం చేస్తాయంటే వీడి చేత ముక్కు పట్టుకుని ఈడ్చి వీడి చేత కర్మలు చేయిస్తున్నాడు. బయట ఉంటే కర్మ మానేసానంటాడు తప్పిస్తే కర్మను చేయిస్తూ ఉంటాడు. కర్మను మానేసానంటాడు. ఏ కర్మ మానేశాడు? అగ్నిహోత్రం చేయాల్సింది మానేశాడు, విధిశ్వాసం చేయాల్సింది మానేశాడు. ఇవన్నీ మానేసి చల్లా వసూలు చేసి విజయంలో అవుతూ ఉంటాడు. ఇది కర్మ కదా. ఇది అదేంటండి అలాంటి కర్మలన్నీ మానేశాడు కదా, మరి ఈ కర్మ నీకు చేస్తున్నాడు కదా అంటే వాడి చేతిలో నేను చేయలేదు. ఎందుకంటే వాడు అవశః. వాడు ఎప్పుడైతే దేహాభిమానాన్ని కలిగి దేహేంద్రియ మనస్సంఘాతం గల తాదాత్మ్యంలో ఉన్నాడో అంటే వాడు గుణముల యొక్క పిడికిలలో ఉన్నాడు అన్నమాట. సత్రయుక్తమైన గుణముల యొక్క పిడికిలలో చిక్కి ఉన్నాడు. అటువంటి స్థితిలో వాడు ఉన్నప్పుడు ఆ వివేకం చేత గుణములకు అతీతమైన సాక్షిభావం ఉంటే సేమ్ అవుతాడు. అది లేదు, జ్ఞానరహితంగా సన్యాసంలోకి వచ్చాడు. ఆ గుణముల పిడికిలో ఉన్నవాడు ఆ గుణముల యొక్క ప్రభావం చేత ఈ ఏదో కర్మ చేస్తూనే ఉంటాడు. కర్మ మార్గంలో కర్మ ప్రవాహంలోనే పోతుంది. కాబట్టి చాలా ప్రాబ్లం అలాంటి స్థితిలో పడిపోతాడు అని చెప్తున్నారు. అది దీనికి ఏదో వాహనం ఉంటే ఇది ఒక దండయాత్ర కింద ఉంది కానీ మామూలు పాఠంలో లేదు. లక్కనే ఇది శ్లోకాలలో ఉన్నాయి, భాషణంలో భవిష్యత్తులో అవుతారు కనుక తస్మాత్ పునఃకారణాత్ కర్మసన్యాసమాత్రాదేవ జ్ఞానరహితాత్ సిద్ధిం నైష్కర్మ్య లక్షణాం పురుషో నాభిలిఖ్యతి హేత్వాకాంక్షాయాం కేవల కర్మ సన్యాస మాత్రం అంటే కర్మలని విడిచిపెట్టేసినంత మాత్రం అంటే కేవలం అంటే జ్ఞానం లేదన్నమాట. జ్ఞానరహితంగా జ్ఞానం లేకుండా వివేక జ్ఞానం లేకుండా కర్మల్ని విడిచిపెట్టేసినంత మాత్రం వారికి సిద్ధి లభించదు. సిద్ధి అంటే నైష్కర్మ్య సిద్ధి లభించదు అని మీరు అన్నారే. దానికి కారణం ఏంటి? కర్మం విడిచిపెట్టేసాడు కదా. కర్మం ఏదైతే అగ్నిహోత్రాది కర్మలు ఈ గృహస్థ కర్మలు అన్ని విడిచిపెట్టేశాడు. బ్రహ్మచారిగా బ్రహ్మచారి కర్మలు విడిచిపెట్టేశాడు, గృహస్థుడైతే గృహస్థ కర్మలు విడిచిపెట్టేశాడు, వానప్రస్థుడైతే ఆ కర్మను విడిచిపెట్టేశాడు. ఇంకా నైష్కర్మ్యానికి ఏంటి అభ్యంతరము అంటే అంతా అభ్యంతరం. ఎందుకు సిద్ధి లభించదు అనే దాన్ని వివరిస్తున్నారు. ఎందుకు లభించదంటే వివేకం చిత్ర పాఠం మళ్ళీ పాఠం. సో వివేక జ్ఞానం లేకుండా కర్మ సన్యాసం చేసి కూర్చున్నారు కనుక వివేక జ్ఞానం లేదు అంటే అర్థం ఏంటి? అవివేకంలో ఉన్నాడు. అవివేకం అనగానేమి? దేహేంద్రియ మనస్సంఘాతంతో మమేకమై ఉన్నాడు. నువ్వు ఫలానాకు పుట్టినరోజు అవుతాడు.
నాకు మరణానికి ఇంకా చాలా దొంగ ఎప్పుడూ కానీ అవ్వలేదు ఏదో గమనించలో నేను సాధారణంగా మరణిస్తాను ఏదేదో అంటూ ఉంటాయి. అదే మీకు పుట్టుకలేదు మానవాడికి అర్థం కాదు. ఆ ప్రసంగం చేయించాను ముందు మాట్లాడు. నేను మీ అందరికీ ఎక్కువ పుట్టిన నేను గొప్పవాడిని ఉంటాను ఏదో చెప్తూ ఉంటాను. సో సన్యాసం చేసి ఈ ప్రజాకరణ తద్వారా ప్రజాకరణ సంపాదించడానికి ప్రయత్నం చేస్తుంది ఏదో చేస్తూ ఉంటుంది. సో దానివల్ల నైష్కర్మ్య సిద్ధి రాదు. ఎందుకంటే అయ్యో పాపం కర్మ సన్యాసం చేసి నైష్కర్మ్య సిద్ధిలో ఎందుకు వెళ్ళలేకపోతే ఇంత మేజర్ స్టెప్ తీసుకున్నాడే తన కరేజియస్ స్టెప్ తీసుకుని కూడా ఆ పరిస్థితిని ఎందుకు వెళ్ళకపోయేదంటే వీడి వల్ల అవ్వదు. ఎందుకంటే అజ్ఞానము అవివేకము అనే బండరాన్ని వీడిని కిందకి లాగేస్తుంది తప్పిస్తే పైకి వెళ్ళనివ్వదు. దేహాత్మభావము అనే బరువు దేహం బరువుగా ఉంటుంది కదండి. తత్వగుణం హలకాగా ఉంటుంది, తేలిగ్గా ఉంటుంది. తత్వగుణం అంటే సాక్షిభావంగా ఉంటుంది. దేహాత్మభావంగా ఉండడం అంటే దేహమే నేను ఉన్నది చాలా బరువు. ఆ బరువుతో ఉన్నవాడు ఆ ఉన్నత స్థితి చేరుకోలేకపోతాడు అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. సో కష్టికి ఎవరైనా సరే అంటే ఆత్మజ్ఞానం కాదు అర్థం. ఆత్మజ్ఞాని ప్రసంగం కాదు. వివేక జ్ఞానం లేకుండా సన్యాసం తీసుకున్న వారు గురించి చెప్తూ ఉంటారు. ఎవరైనా సరే కర్మ చేయకుండగా అకర్మతోటి ఏ కర్మ చేయకుండగా క్షణకాలం కూడా ఉండలేదు. ఏదో కర్మ చేస్తూ ఉంటుంది. సో క్షణకాలం ఉండలేదు. ఒక ఆయన ఒక వ్యాపారం చేయలేదు, బియ్యం వ్యాపారం. ఆయన ఏం చేసేదంటే ఆ బియ్యం వ్యాపారం చేసేది చాలా కాలం చేసి నేను ఇంకా వ్యాపారం మానేస్తున్నాను, ఈ వేళ నుంచి ఇంకా వ్యాపారం కట్టిపెట్టేశాను అని కొడుకు అప్పుడు చేశాడు. బియ్యం పెట్టి అప్పుడు చెప్పేసి నేను కర్మ సన్యాసం చేసాను అని ఇంకా కొద్దులో రావడం మానేశాడు. కొద్దులో రావడం మానేసి కొద్దు వెనకాల వస్తూ ఉంటుంది దాంట్లో పెట్టలేదు. అప్పుడు ఎవరో అడిగారు, కొద్దులో వచ్చి తోకం వేసి డబ్బులు తీసుకుని 10 రూపాయలు సంపాదించే పని మానేశారు కదా, వాళ్ళ ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నారు అని అడిగారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ బస్తాలో బియ్యం ఆ బస్తాలో పోసి దాంట్లో బియ్యం ఇంకో దాంట్లో పోసి మూటలు కట్టి ఇవన్నీ చేస్తున్నారు. అది చెప్తున్నారు. అదేమిటి అంతకంటే కొద్దిగా ఉంటే బియ్యం చేయొచ్చు కదా. అదే మరి కర్మ సన్యాసం చేసేది తప్పిస్తే ఆ బయట తిరిగి చేరుకోలేకపోయారు. ఖాళీగా ఉండలేదు. అకర్మతో క్షణం కూడా ఖాళీగా ఉండలేదు. ఖాళీగా ఉండలేక ఏదో మొదలెట్ట ఏదో ఏదో పేరు పెట్టడం ఏదో మొదలెట్ట ఇల్లు వాళ్ళందరినీ పోగేసి ఏదో మొదలు. సో నడిపి క్షణమవి జాతి ఇష్టకర్మ. ఇందువల్ల ఏ పని చేయకుండా ఎందుకు ఉండలేదు అంటే ఇది అవసరం. వీడి స్వాతంత్ర్యం ఏం లేదు. వీడు మనస్సుకి ఇంద్రియాలకి అధీనులై ఉంటాయి. అవి ఎలా నడిపిస్తే అలా నడుస్తాయి అవసరం. కాబట్టి వీడు కర్మ కావ్యతే వీడు చేయడం కాదు, వీడు ముక్తి పట్టుకుని గుణాలు కర్మ చేయిస్తాడు. అవసరం వీడి వర్షం స్వాధీనంగా ఉండదు కనుక. ఎందుకంటే ప్రకృతి గుణై ఈ దేహము ఇంద్రియములు మనస్సు ఇవి ప్రకృతి కావ్యములు, ప్రకృతి నుంచి పుట్టాయి. కాబట్టి ఆ ప్రకృతిలో భాగమైన గుణములు వీళ్ళు ఉంటాయి, సుఖమిష్టమైన గుణములు. ఆ గుణముల బంధంలో ఉంటాడు కనుక ఆ గుణాలు వీళ్ళని ముక్కుబట్టి కర్మను చేయిస్తాయి. ఒక ఆయన అన్నారు, నేను వీఆర్ఎస్ తీసుకుని ఈశ్వరుని ఎక్కువగా ఆరాధిస్తాను. నేనన్నాను, ఈశ్వరుని ఎక్కువగా ఆరాధించడానికి వీఆర్ఎస్ తీసుకోవడం ఎందుకు? మీరు ఆ కర్మను చేస్తూనే ఈశ్వరుని ఎక్కువగా ఆరాధించవచ్చు. అంటే రోజు కర్మాగారానికి వెళ్తూ ఉండడం వస్తూ ఉండడం ఎందుకు? అలా ఉంటుంది. ఆ కర్మాగారం కావాలని అనదు. ఫ్యాక్టరీలో కర్మాగారం, ఆ కర్మాగారాన్ని ఆధ్యాత్మిక శిక్షణాలయంగా మీరు మార్చుకోండి. అది టెస్టింగ్ గ్రౌండ్ ఫర్ అధ్యాత్మ విద్య. ఆధ్యాత్మిక శిక్షణాలయంగా మార్చేసుకోవాలి కర్మాగారం. ఎలాగో మార్చుకోవడం. మీరు ఏం చేస్తూ ఉంటారు ఉద్యోగం అంటే నేనేమో ఇంజనీర్గా పనిచేస్తున్నాను. ఓకే, రోజు వెళ్ళి ఆ డ్యూటీని 200% శ్రద్ధగా తీసుకెళ్తారు. ప్రమోషన్ ఇచ్చారా, జీతం ఇచ్చారా, ఇల్లు పట్టించుకోవద్దు. ఎలాగో ఇస్తారు, ఫలం ఎలాగో వస్తుంది, మనం వెతుక్కుంటూ వస్తుంది ఫలం. మీ పని మీరు చేసి పూర్తిగా పని తీసుకెళ్తారు. చుట్టుపక్కల వాళ్ళకి మీ వల్ల జరిగే ఉపకారాలు శ్రద్ధగా చేయాలి, నిష్కామంగా చేయాలి. నేను చేస్తున్నాను తప్పని నేను ఇంత పని చేసాను అనే అహంకారం లేకుండా చేయాలి.
నేను ఈ కర్మయోగాన్ని పాటిస్తూ ఉంటాను ఇంగ్లీష్ లో చెప్తుంటే వాళ్ళందరూ కూడా పెద్ద కాంప్లెక్స్ లో పడుతుంటారు, కాన్ఫ్లిక్ట్ లో పడుతుంటారు. నా దగ్గరికి వస్తూ ఉంటారు. వాళ్ళ కాన్ఫ్లిక్ట్ ఏంటంటే, చూడండి మీరు డెఫినెట్గా పనిచేయడం ఇండియాలో సాధ్యం అవ్వచ్చు, కానీ అమెరికాలో సాధ్యం కాదు అని. అంటే నేను ఇండియాలో చెప్పినప్పుడు అక్కడ కూడా ఇలాగే అంటాను. ఇది కాదండి, ఇండియా అధ్యాత్మ దేశం, నాకు అలా పడదు. ఏమిటి మీ సమస్య ఏంటి? మీ సమస్య ఏంటి అంటే, ఇక్కడ మనిషి తాను ఎంత పని చేస్తే అంత పని నేను చేశాను తన ముద్ర పనిలో చూసుకోవాలి, తన పేరు ప్రఖ్యాతం చేసుకోవాలి. ఈ వర్క్ నేను చేశాను అకాంప్లిష్డ్ అని చెప్పుకోవాలి. ఇక్కడ ఎందుకంటే ఇండివిజువాలిటీ పర్సనాలిటీ బేస్డ్ సొసైటీ, మీరు చెప్పుకోకపోతే మీరు ఏ వర్క్ చేయడం లేదనే ధారణ పడుతుంది మేనేజ్మెంట్. కాబట్టి మీరు చేసింది 1% నేను ఇది చేశాను చెప్పుకుంటూ ఉండాలి అని అంటారు వాళ్ళు. అంటే నేను అంటాను, చూడండి మీరు హైలీ క్వాలిఫై అయ్యింది కూడా ఇటువంటి జ్ఞానంలో మీరు ఎందుకున్నారు? సపోజ్ మీరు ఉన్నారు, మీరు ఇంజనీర్, కంప్యూటర్ ఇంజనీర్, మీరు వెళ్తారు పొద్దున్న 8 డ్యూటీ ప్రారంభం, 8 మీరు సీట్లో కూర్చుంటారు. మీకు ఇచ్చిన వర్క్ మీరు చక్కగా శ్రద్ధగా చేసుకుంటూ పోతారు. లంచ్కి వెళ్తారు, వస్తారు. ఆ వర్క్ ని పూర్తిగా చేసేసి ఆ రిజల్ట్స్ ని కంపెనీకి సమర్పించేస్తూ ఉంటారు. మళ్ళీ సాయంకాలం ఇంటికి వచ్చేస్తారు. ఇలా వర్క్ చేసుకుంటూ నిష్కామంగా ఈశ్వరాత్మ బుద్ధితో వర్క్ చేసుకుంటూ గీతను అధ్యయనం చేసుకుంటూ జగన్ చేసుకుంటూ చేస్తూ ఉంటారు. ఈ మేనేజ్మెంట్ మనం గుర్తించుగా అంత బుద్ధిగా మేనేజ్మెంట్ అంటే బుద్ధిగా కాదు, మీరు గొప్పంటున్నారు. అంత బుద్ధిని కాదు. అసలు మిమ్మల్ని ఎంప్లాయ్ చేసిందంటే మీలో ఉండే గుణాన్ని చూసి కదా ఎంప్లాయ్ చేస్తా. ఇండియాలో ఉన్నవాళ్ళు ఎందుకు ఎంప్లాయ్ చేయాలి? రేసిస్ట్ చదువుతారు అమెరికన్, ఇవాళ రేసిస్ట్ అది తెలియదు. ఎవరికే పైకి బ్రహ్మపురంగా ఉంటారు, కానీ రేసిజం ప్లేస్ ఇంపార్టెంట్ రోల్. వారు వైట్ మ్యాన్ ఇవ్వకుండా ఉద్యోగం వీడికి ఇండియా వాళ్ళకి ఎందుకు ఇచ్చేందంటే వీడిలో ఉండే గుణాన్ని చూసిచ్చాడు, వీడిలో ఉండే క్వాలిఫికేషన్స్, వీడికి ఉండే యాటిట్యూడ్స్ చూసిచ్చాడు. వీడు పూర్తిగా పనిచేస్తాడని వాడికి తెలుసు, అందుకోసం ఇష్టం. అంతేగాని మీరు ప్రేమతో తయారయ్యారు, వాడి క్రాంతి ఏది లేదు, బిజినెస్ చేస్తారు. వాడు కావాల్సింది ఏదో వాడికి తెలుసు, వాడు ఏది ఉద్యోగం కాదు, మీ భ్రాంతి. కాబట్టి వీడికి భ్రాంతి ఏది, ఇదంతా నేను చేస్తేనే నాకు రికగ్నిషన్ కావాలి అని వీడి సమస్య కాదు, మేనేజ్మెంట్ సమస్య కాదు. వీడి సమస్య వీడిని పుష్ చేస్తారు. వీడి ప్రమోషన్ కావాలి, వస్తున్న డాలర్ల కంటే ఎక్కువ డాలర్లు కావాలి. అక్కడేమో 3 bedroom ఫ్లాట్ కావాలి, ఇండియాలోనేమో 3 అకౌంట్, ఇవన్నీ కావాలి. పైగా అంటారు నేనేమో నిష్కామంగా కర్మ చేద్దామని అనుకుంటున్నాను, కానీ ఏమో వాళ్ళ మేనేజ్మెంట్ వల్ల కుదరట్లేదు. ఇదంతా అర్థమైన నిష్కామంగా కర్మ చేసిన వాడు చేయడంలో ప్రొఫెషన్ లేదు. ఒకళ్ళు అన్నారు, ఒకళ్ళు పదం ఇస్తున్నాం, పదం ఇస్తుంటే ఇలాంటి సర్వైవ్ కష్టం ఉందా? నేను అడిగాను, నేను ఏమనుకున్నా సర్వైవ్ పాట అడిగాను. దేవుడు సర్వైవ్ అవ్వాలి, దేవుడు సర్వైవ్ అవ్వాలి కదా, నేను చెప్పిన సమాధానం అంటే బాడీ సర్వైవ్ గురించి మాట్లాడతావా? వేదాంత విద్యార్థి ఏమో మాట్లాడినట్టు బాడీ సర్వైవ్ గురించి మాట్లాడినప్పుడు వేదాంత విద్యార్థి అవుతాం. మనం మాట్లాడుతున్నది ఏంటి, నువ్వు అడుగుతున్నది ఏంటి? ఈ బాడీ సర్వైవ్ అవ్వకపోతే విషయం ఏంటి? సర్వైవ్ అవ్వడం నీ జీవితంలో ఉందా? మీరు నిర్ధారిస్తారా? ప్రకృతి సూత్రాల నుంచి సర్వైవ్ అవుతుందా? 5 కాలం అవసరం అవ్వకపోతే విషయం ఉంది, అవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇదంతా కన్ఫ్యూజన్ వ్యవహారం. సర్వైవల్ ఆఫ్ వాట్ అని అడిగాను, అడిగి దాన్ని చెప్పలేదు. కాబట్టి ఏంటంటే మనిషి దేహాభిమానంతో ఉన్నంత కాలం వారు కర్మయోగాన్ని అనుష్ఠించి తీరవలసిందే. నేను ఈ కర్మయోగానికి అతిథిగా వెళ్ళిపోతున్నానని సన్యాసం ఇచ్చి కూర్చుంటే వీడు ఈ పని అనేది ఇంకేవేవో 1,90,000 పనులు మొదలుపెడతారు. మొదలుపెట్టి ఇదంతా నేనే చేస్తున్నాను. శాస్త్రంతో ఆత్మ అసత్తాన్ని ప్రకృతి క్రియమానాలు ఉదయ కర్మాన్ని సర్వశ అహంకారం ఆత్మ కర్త అహంకరింది అంటారు శ్రీకృష్ణ. నేను చేస్తున్నానన్నవా మూఢులు అంటాడు. ఇది సభ పెట్టి ఇంత పని ఏం చేశాను అని సభలో అందరి చేత బోధించుకుంటాడు. అందరి దగ్గర సర్టిఫికేట్ తీసుకుంటాడు, అందరికీ చెప్తాడు నేను ఇంత చేస్తానని చెప్తాడు. ఇప్పుడు మీరు చేస్తున్నది కర్తృత్వమా లేకపోతే సన్యాసమా? కర్తృత్వం. ఆల్ ప్రాబ్లమ్
కాబట్టి సో వీళ్ళు ఎప్పుడైతే వివేకం లేకుండా దేహేంద్రియంలో సంఘాతముల సాక్షిభావము దాన్ని బట్టి వచ్చేటువంటి నిండా వైరాగ్యము లేకుండా వీడు సన్యాసంలో పడతాడో అప్పుడు ఏదో కొన్ని కర్మలు తప్పక చేయాల్సిన కర్మలు అంతఃకరణ సిద్ధించే కర్మలు వాటిని విలువ చేసి కూర్చున్నాడు. ఇప్పుడు అంతరంగం సిద్ధమైనటువంటి ఉపాయం లేకుండా పోయింది. ఇప్పుడు ఇంకా ఎన్నెన్ని వేషాలు వేయాలో అన్ని వేషాలు వేస్తూ ఉంటాడు. అది వీడు కావాలని చేస్తారని అభిప్రాయం కాదు, వీడి చేతిలో ఏమీ ఉండదు. ఆ గుణం వీడిని ఆ సంసార మార్గంలోకి తోసుకుపోతూ ఉంటాయి అని అంటున్నాడు శ్రీకృష్ణ. అయితే నన్ను ఏముంటాయా చక్కగా నీ స్వకర్మానుష్ఠానం నువ్వు చేసుకుంటూ కర్మయోగ జీవాన్ని గడుపు తర్వాత ఏం చేయాలో చూద్దాము అని ఆ శ్లోకం యొక్క తాత్పర్యం. క్షణమపి కాలం జాతి కదాచిత్ తిష్టతి అకర్మకృత్సన్. అది శ్లోకంలో హీ ఉంది. హీ అంటే యస్మాత్ ఎందువలనమాట, జాము అంటే ఏనాడైనను కదాచిత్ ఎందువలనగా నైష్కర్మ్య సిద్ధి రాదు అన్నాడు. ఎందుకు రాదు నైష్కర్మ్య సిద్ధి? ఎందువలనగా జాము కదాచిత్ ఏనాడైనా సరే మనిషి ఈ అజ్ఞాని క్షణమపి కాలం క్షణకాలం కూడా అకర్మకృత్ సన్ ఏ కర్మని చేయకుండా కష్టిత్ ఎవడైనా సరే అజ్ఞాని నతిష్టతి నిలబడలేడు, ఉండలేడు. ఏ కర్మని చేయకుండా ఉండలేడు. సన్యాసం అయితే తీసుకున్నాడు కానీ ఏ కర్మని చేయకుండా ఉండలేడు. ఏదో ఒక కర్మని చేస్తూ ఉంటాడు. నేను మహాత్ముడికి ఎప్పుడో లాంగ్ వెళ్ళినప్పుడు తాప వేశారు. తాప అంతా పొంగ తాప వేశారు. ఆ పొంగ తాప మీద కూర్చుని ఆయన ఏదో చెప్తున్నారు, నేను వింటున్నాను. ప్రవచనం చెప్తున్నారు, వింటున్నాను. ఇంట్లో ఆ పొంగ తాప ఈ ఇల్లు ఉంటాయి చూడండి, అది ఒక ఇల్లు తీర్చారు. తీసి దాన్ని 10 ముక్కలు ముక్క కలిగించారు. ఇంకో ఇల్లు పేరబోతుంది. ఈ లోపలైనా ఈ నీళ్ళలో చిన్న బ్రేక్ ఇచ్చి లోపలికి వెళ్ళొచ్చారు. లోపలికి వెళ్ళొచ్చి చీపురు పొంగలో కొంచెం 2 తీసుకుని ఇక్కడ పెట్టి ఇల్లు చీపుకోండి ఆ పొగ అని ఇచ్చారు. ఈ చీపురు మొక్కలన్నీ చిన్న చిన్న మొక్కలన్నీ పక్కన పెట్టారు. ఈ 2 పొగలు ఇచ్చారు కదా, అది కూడా పక్కన పెట్టి ఈసారి చేతులు పట్టుకొచ్చింది. ఎందుకంటే అది నేను కర్మ చేద్దామని నేను అనుకోలేదు. అది ఆ కర్మ ప్రవాహం మధ్య వల్ల చేయించేసింది. ఆ పని నేను కావాలని నేను చేయలేదు. కార్యతే చేయించబడ్డా. ఏది చేయించేయను? మనస్సులో ఉన్నటువంటి ఆ రజోగుణం చేయించింది. తమో గుణము రజోగుణము చేయించింది. సత్వగుణం అడుగు పెడితే ఇది చేయించింది. అలా ఎందుకు అయిందంటే దాని మీద ఆ ఫోకస్ పెట్టకపోవడం చేత, అటెన్షన్ పెట్టకపోవడం చేత అలా ఉంది. అప్పుడు గుర్తించి అనవసరమైన కర్మ ఈ చేతులతో చెయ్యరాదు అనే సత్యాన్ని గుర్తించి అది అలాంటి దోషం నుంచి బయటపడి ప్రయత్నం చేశాను. నాకు ఉండలేదు వేరే సంగతి మొత్తానికి అసలు ఒక మార్గం అనేది ఒకటి ఉంది. కాబట్టి నేను సర్వకర్మని త్యాగం చేసేస్తాను, ఇంకే కర్మలు లేవు అని వీడు కూర్చున్నాడు. కూర్చుంటే ఇప్పుడు వీడు కర్మ సన్యాసం చేసినట్ట, కర్మలు పట్టుకున్నట్ట, కర్మ అసలు ముందు కర్మత్యాగం చేసిన అందంలోనే ఆ కర్మ వచ్చేసినట్టు. తర్వాత కూర్చున్నాడు, ఇలా కూర్చుంటాడు. అంతసేపు కూర్చుని జపం చేస్తాడు. జపం ఎంతసేపు చేస్తాడు? రోజంతో జపం చేస్తావా? రోజంతా మనస్సు జపం చేయగలుగుతుందా? రోజంతో సమాధిలో ఉండగలదా? వీడు ఏం చేస్తాడంటే అందరికీ వీలు వచ్చేసి లోపల ఎక్కడ మహత్యంగా కూర్చొని జపం చేసుకోవాల్సిన ఏం చేస్తాడంటే మార్కెట్ ప్లేస్ కో లేకపోతే 10 మంది జపకూడి పెట్టుకుని అక్కడ కూర్చొని ఇలా కూర్చొని జపం చేయమని 10 మందిలో కూర్చొని 10 మందిలో కూర్చొని జపం చేయడం ఎందుకు? ఇప్పుడు నువ్వు శివరంగా నువ్వు ఆరాధించవలసింటే నువ్వు ఏకాంతంలో కూర్చొని ఆరాధించవచ్చుకున్న ఊళ్ళో వాళ్ళని భూమేసి శివలింగాన్ని ఆరాధించడానికి. అంటే అది శివుడి మీద ప్రేమ లేకపోతే అహంకారం మీద ప్రేమ? అహంకారం మీద ప్రేమ అయింది. సో ఎప్పుడు కూడా జపం చేసి
తపస్సు చేసేది మీరు 10 మంది ఉన్నప్పుడు చేయగలరు. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ కూర్చుని లేదు ఇక్కడ కూర్చుని జపం చేసుకుంటున్నాను అనుకోండి, ఇక్కడ కూర్చుని జపం చేయడం మానేసి అక్కడ హనుమంతుడి దేవాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చుని జపం చేయడం ప్రారంభించారనుకోండి, ఆఫ్లో తెలిసిన ఆ దేవాలయానికి వచ్చిన వాళ్ళందరూ నా పక్కన క్యూ పెడతారు. క్యూ పెట్టి కోలాలుగా అభివందనం చేస్తారు. అభివందనం చేసి కొన్ని వస్తువులు ధనము ఇత్యాదులు కూడా ఇవ్వడం ప్రారంభిస్తారు. అవన్నీ పోగేయడం అనే కార్యక్రమం ప్రారంభమవుతుంది. కాబట్టి దీనంతని పరిహరించాలంటే జన సంవర్గానికి దూరంగా పోయి ఎవరికి మీరు బండి వాడికి తెలియదు కూడా జపం చేసుకోవాలి. కాబట్టి సో ఈ వివేకం లేని వాడు సన్యాసం కూర్చున్నాడు అనుకోండి, వాడు ఏం చేస్తారంటే అందరూ ఉన్న చోటు కూర్చుని జపం చేస్తారు. బాధ్యతే శివశక్తమ్మ అక్కడి నుంచి ఇంకేమో కారణంగా కొంతకాలం కాలంగా ఉంటాడు. ఆ తర్వాత నేను యాగం చేస్తున్నాను. ఈ యాగం బట్టి గృహస్థులు చేసుకోవాల్సిన యాగాన్ని నేను చేస్తానని సన్యాసం మొదలుపెట్టడం ఏమిటంటే ఎవరికేమన్నాడు నీ యాగం? శాస్త్రం చెప్పిందా యాగం చేయడం? సన్యాసం యాగం చేయడం శాస్త్రం చెప్పిందా? ఎక్కడ చెప్పలేదు కదా. గృహస్థులు చేసుకోకున్నారు యాగం. గృహస్థులు భోగపరాయణలు అయితే యాగాలు చేయకుండా పాపంలో గృహస్థులు తిరుగుతూ ఉంటారు. సన్యాసమేమో యాగాలు చేస్తారు. కాబట్టి ఎందుకంటే వీడు చిన్నగా కూర్చోగలిగే ఒకటి చేయాలి. నేను బిజినెస్ చేస్తానంటే బాగుంటుంది కాబట్టి యాగం చేస్తాను. బిజినెస్ చేస్తానన్న అనుకుండా యాగం చేస్తానని అంటాడంటే ఆ యాగంలో మీరు అందరూ పార్టిసిపేట్ చేయొచ్చు. ఎందుకు నువ్వు చేసుకునే యాగానికి వాళ్ళందరూ పార్టిసిపేట్ చేయడం? నువ్వు చేసుకోవాలి. అప్పుడు యాగం చేసి అర్హత లేదు. నీకు సన్యాసికి అసలు యాగంతో సంబంధమే లేదు. అయినా యాగం మొదలెట్టి యాగం మొదలెట్టి వీళ్ళందరూ పార్టిసిపేట్ చేయొచ్చు. మళ్ళీ వీళ్ళందరూ పార్టిసిపేషన్ ఎందుకు? కాబట్టి అంటే ఏంటి, ఆ యాగంలో ఉదయం పూట దంపతులు చేసేటువంటి పూజ ఉంటుంది, లేకపోతే హోమం ఉంటుంది, ఆ హోమం అభిషేకం ఉంటుంది. దాంట్లో పార్టిసిపేట్ చేయాలంటే ప్రతి దంపతులు 500 కట్టాలి. టికెట్ పెట్టి నువ్వు వాళ్ళ చేత పూజలు చేస్తున్నావు అంటే అది వ్యాపారీకరణం అయింది. సౌందర్యరాజన్ గారు చెప్పినట్టుగా వ్యాపారీకరణం అయింది, కానీ అది యాగం ఎలా అయింది? ఎందుకంటే ఇవన్నీ వీడి చేతిలో ఏది లేదు. అవశ్య వీడు ఆ గుణముల యొక్క బందీలో ఉన్నాడు. ఆ గుణాలు వీడి చేత ఇవన్నీ చేయిస్తాయి. ఆ రజోగుణము తమోగుణము ఇవన్నీ వీడి చేతను 30 చుక్కలు పెట్టి వీడిని ఎలా పిచ్చుకోండి. There is a very heavy downside to all this outward appearance. Very heavy downside is మీరు గమనించాల్సి. కర్మాకార్యతే ప్రవర్త్యతే. ఏదైనా కర్మలు మానేసేందుకు కూర్చున్నాడే, ఇప్పుడు మరి కర్మలు చేసేసుకుంటూ ఎవరు చేయిస్తున్నారు మీ చేత అంటే చెప్తున్నారు. అవశః కర్మ సర్వత్రాణి ప్రకృతిజైః ప్రకృతితో జాతైః సత్వరజస్తమోభిర్గుణైః అజ్ఞంతి వాక్యశేషః. ఎందుకంటే వీడు అజ్ఞుడు, అజ్ఞాని. ఆ దేహాత్మభావం నుంచి బయటపడ్డవాడు కాదు. దానికి దేహాత్మభావం నుంచి బయటపడటానికి అవసరమైన వివేకమును అభ్యాసం చేసిన వాడు కాదు. ఆ వివేకాభ్యాసం లేదు. దేహాత్మభావంలోనే ఉన్నాడు. నేనే దేహము, దేహమే నేను అనే భావంలో ఉన్నాడు. దేహాత్మభావం తప్పని కూడా ఆ సూచన కూడా తెలియకుండా ఉంటారు జనం. దేహాత్మభావం తప్పని సూచన కూడా లేకుండా కాలక్షేపం చేస్తారు. నేను ఫలానా అప్పుడు పిచ్చారు తెలుసుకుంటానంతో ఇదే ధోరణి దాంట్లోనే ఉంటాడు. చేసి ప్రతి ఆలోచన పలికి చేసి చేష్ట దేహాత్మభావాన్ని పోషించేవిగా ఉంటాయి. అభివృద్ధి అజ్ఞ అంటారు. రోజు అజ్ఞుడు కర్మసన్యాసం చేసి కూర్చున్నాము అంటే ఆ గుణములు ఏం చేస్తాయంటే వీటి చేత కర్మలు చేయిస్తాయి. గుణముల చేత కర్మలు చేయించబడతాయి. వీడి చేతిలో ఏమి ఉండదు. అవశ్యంగా వాడికి వాడి ఇంద్రియముల మీద, వాడి మనస్సు మీద స్వాధీనత ఉండదు. ఆ గుణములు ఏ విధంగా, గుణములు సంస్కారాలు ఏవైతే ఉంటాయో అవి ఏ విధంగా వీడిని పుష్ చేస్తే ఆ మార్గంలో కర్మల్ని చేసుకుంటూ పోతాయి.
కానీ పైకి మాత్రం నేను కర్మ సన్యాసం చేశానంటూ అలా కాదు. ఆ ప్రకృతి దేవి ప్రకృతి నుండి పుట్టిన గుణం అంటే సత్వరజస్తున్న గుణములేమో వీరిలో ప్రకృతి త్రిగుణాత్మికమైన ప్రకృతి నుంచి దేహము ఇంద్రియము మనస్సు పడతాయి. వీటితో వీరు అనేకమై సాధాత్మ్యాన్ని చెంది అదే అజ్ఞానం ఉంటాయి. అలా ఉన్నారు కనుక ఆ గుణముల యొక్క ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటారు. ఆ ప్రవాహంలో ఆ గుణములు ఎలా పని చేయిస్తే అలా పని చేస్తే కర్మలు చేసుకుంటూనే ఉంటారు. కాబట్టి ఇది కర్మయోగం పోలేదు, అది జ్ఞానయోగం పోలేదు. ఇప్పుడు గుణముల ప్రవాహంలో సంసారాన్ని బలం చేసేటువంటి కర్మలను చేస్తూ మీరు కాలక్షేపం చేస్తున్నట్టు అయింది. ఎంత నష్టం అవుతుంది. కాబట్టి ఇటువంటి ప్రమాదంలో పడద్దు అని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు. అర్జునుడికి సన్యాసం తీసుకుంటారంటే వాడు ఎదుమోహం, నువ్వు సన్యాసం తీసుకుంటే ఇలా తయారవుతావు. ఇప్పుడు మీరు ఆలోచించాలి అర్జునుడి పరిస్థితి చూడండి. అర్జునుడు ఋషికేశ్ వెళ్ళిపోయాడు అనుకోండి, అక్కడికి ఎగిరే కదా, కురుక్షేత్రానికి ఎగిరే కదా, అక్కడికి ఋషికేశ్ వెళ్ళిపోయాడు కదా. ఋషికేశ్ వెళ్ళిపోతే అక్కడ సన్యాసం ఇస్తారు. ఆ సన్యాసం కూర్చుని ఆ గతిని గుర్తించారు. 15 రోజులు 4 రోజులు అవుతుంది. ఈ లోపల కురుక్షేత్రం నుంచి ఎవరో ఋషికేశ్ లో తీర్థయాత్ర వస్తారు. వచ్చిన వాళ్ళని చూసిన వెంటనే వాళ్ళు వీళ్ళు గుర్తుపడతారు, అర్జునుడు వాళ్ళని గుర్తుపడతారు. వీళ్ళు అడుగుతారు, నేను వచ్చేసిన తర్వాత యుద్ధం ఏమైంది అంటే యుద్ధం ఓడిపోయారు అంటే అవును నేను లేకపోతే వాళ్ళు యుద్ధం నడిచారు అని ఒక అహంకారం ఉంటుంది. నేను ఉండుంటే యుద్ధం నెగ్గించి వాళ్ళు అనే ఒక రిగ్రెట్ లో ఉంటారు. తర్వాత ఇప్పుడు దుర్యోధనుడు ఏం చేస్తున్నారు అంటే ఏం చేస్తున్నాడు, నిరాటంకంగా రాజ్యాన్ని ప్రారంభించున్నాడు అని తెలిస్తే ఆహాదిష్టుడు ద్రౌపదినేమో చెరగట్టినటువంటి దుర్మార్గుడు వారేమో రాజ్యాన్ని ఇస్తున్నాడే అనేటువంటి దుఃఖంలో ఇప్పుడు ఈ సన్యాసంలో ఉదాహరణ జరిగింది. కాబట్టి ఎందుకని వీరు ఇంకా అంత యోగ్యత రాలేదు. దుర్యోధనం ఇచ్చే లోకము ఇచ్చే భార్యాభర్త సంబంధములన్నీ ఇచ్చా ఆత్మకర్త కాదు భోక్త కాదు అది తెలుసుకునే వివేకం రాలేదు ఇంకా. అది రాకుండా వెళ్ళి సన్యాసం వచ్చి కూర్చుంటే అక్కడ ఏం చేస్తాడంటే అది ఏదో ఇంకేదో ఉంటారు. ఈ దుర్యోధనం వ్యతిరేకంగా చిన్న గ్రూప్ ఒకదాన్ని ఉండి చేసి తయారు చేయడం కాదు, ఏదో వారి చేతిలో ఏముండదు. కాబట్టి అవశ్యంగా అయిపోతాడు. గుణైర్యోన విచాల్యతే ఇది సాంఖ్యానాం పృథక్కరణాత్. ఈ శ్లోకంలో అజ్ఞాన అన్నది మీరు చెప్పుకో. అజ్ఞాని గుణముల చేతను ఈ విధంగా సృష్టి చేయగలతాడు అని మీరు పెట్టుకో. ఎందుకంటే ఇది అజ్ఞానికి సంబంధించిన వాక్యం కాదు, అందరికీ ఒక జ్ఞానం కూడా ఇదే వాక్యం వర్తిస్తుంది అనకూడదు. జ్ఞానులకు వర్తించదు. ఎవరైతే వివేకంతో సన్యసిస్తారో వాళ్ళకి వర్తించారు, అజ్ఞానులకే వర్తిస్తుంది. ఎందుకంటే సాంఖ్యయోగ నిష్ఠులు ఉంటారు. సాంఖ్యం అంటే వివేకం, ఎప్పుడు సాంఖ్య శబ్దానికి వివేకం. అటువంటి సాంఖ్యులు ఉన్నారే వాళ్ళని గుణములు చెల్లింపజేయలేవు అని వాళ్ళని సెపరేట్ చేసి పెట్టాడు శ్రీకృష్ణుడు. గుణయోన విచాల్యతే. రజోగుణం ఉంటుంది మనస్సులో, అది వీడిని చెల్లింపజేయదు. కాబట్టి రజోగుణం యొక్క లక్షణం అంటే చెప్పుకుంటారా, లోకంలో పేరు ప్రతిష్టలు సంపాదించాలి అని వీడు అడుగు ముందుకు వేస్తే అది రజోగుణం ఉంది. శిష్యవర్గాన్ని నిర్మాణం చేసుకోవాలి అనే దృష్టితో వీడు ప్రవర్తిస్తే అది రజోగుణం ఉంది. నేను ఉన్న రహస్యాలు దున్యాసాక్షంలో ఉన్న రహస్యాలని మీకు చెప్పేస్తుంది. నిజంగా ఓ రకంగా సన్యాసాశ్రమాన్ని మీరు చూసేందుకు కావాల్సిన భూపద్యం చూపిస్తుంది. నేనే ప్రాబ్లీ ఆ ఉన్న సత్యం అదే చెప్పేసి. కాబట్టి పేరు ప్రతిష్టల కోసం కానీ, ధనం కోసం కానీ, భోగాల కోసం కానీ, సుఖ సౌఖ్యాల కోసం కానీ, లేకపోతే కామనలను సిద్ధింప చేసుకోవడం కోసం కానీ, దేనికోసమైనా లేకపోతే స్వర్గాన్ని పుణ్యలోకాల కోసం కానీ, దేనికోసమైనా వీడు అడుగు ముందుకు వేసే కంటే ఒక కర్మను చేపట్టాడు అంటే
అది రుజువు. అలా కాకుండా కర్మ జరుగుతుంది, కర్మ నేను చెయ్యను, కర్మ జరుగుతుంది. కర్మ వర్షం కురుస్తుంది, వాయువు వీస్తుంది, నది ప్రవహిస్తుంది, ఎలక్ట్రిసిటీ వచ్చినప్పుడు ఫ్యాన్ తిరుగుతుంది. అలాగే ఈ దేహేంద్రియ మనస్కంఘాతము ఒక కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు ఒక కర్మలో అది ప్రవర్తిస్తుంది. చెమట పడుతుంది. ఎలా పడుతుంది చెమట? నేను చెమట పడితే బాగుందని సంకల్పిస్తే పడుతుంది. అది ఆ హ్యూమిడిటీ, ఆ వేడి వచ్చిన చెమట పడుతుంది. అలాగే ఆకలి వేస్తుంది, ఆ డైరెక్షన్ ఆకలి వేస్తుంది, ఆ రక్త ప్రసారం జరుగుతుంది, ఆ హృదయం కొట్టుకుంటూ ఉంటుంది. ఇవన్నీ ఎలా అయితే జరుగుతున్నాయో అదేవిధంగా కొన్ని కర్మలు వారంతటా జరుగుతూ ఉంటాయి. వీడు అకర్తృ అభోక్తృగా ఉండిపోతాడు. అంటే అర్థం ఏంటి? ఈ కర్మ వల్ల నాకు లభించేది ఏంటి అని చూసుకోడు, అది భోక్తృత్వం ఉండదు. ఈ కర్మని చేసేవాడు నేనే అనే రికగ్నిషన్, నేను కర్తను అనే కర్తృత్వం ఉండదు. అలా నిర్లేకంగా ఉండిపోతాడు, నిర్లిప్తంగా ఉండిపోతాడు. అదిగో అది తత్వం, అది కర్మ, అది నైష్కర్మ్య సిద్ధి. అంత కాషస్గా దాన్ని అప్రోచ్ అవ్వాల్సి నేను చాలా కిటుకు. కాబట్టి అలాంటి సాంఖ్యుల వాళ్ళైతే ఉన్నారో వాళ్ళకి మీరు దీన్ని వర్తింపజేయవద్దు. వాక్య వాళ్ళకు కూడా గుణాలు కృషి చేసేసి కర్మలు ఏం చేస్తారని అనకూడదు. ఎందుకంటే వాళ్ళకి వేరే చెప్తాడు శ్రీకృష్ణుడు, యా గుణై నవిచాల్యతే, ఎవరైతే గుణముల చేత విచలితుడు కాడు, విచలితుడు చేయబడ్డాడో. కాబట్టి ఈ శ్లోకాన్ని అటువంటి గుణాతీతులైన మహాత్ములకు అన్వయించరాదు. అయితే దీన్ని బట్టి ఏం తెలిసింది? మనం చూసుకోవాలి, మనిషి వివేక జ్ఞానంలో ఉన్నాడా లేదా చూసుకోవాలి. చూసుకుని వివేక జ్ఞానం బలంగా లేదు అనుకున్నట్లయితే వాడు కర్మయోగంలోనే ఉండిపోవాలి, కానీ కర్మ సన్యాసం చేసి కూర్చోకూడదు. అజ్ఞానమే వహి కర్మయోగ అజ్ఞానినా. కాబట్టి ఇక్కడ కర్మయోగం గురించి ఎంత బలంగా చెప్తున్నారో ఈ ఎంఫసిస్ ఇదంతా కూడా ఆత్మ అనాత్మ వివేక జ్ఞానం లేని వాళ్ళ కోసం చెప్తున్నారు. అందుకని అటువంటి వివేకం గల వాళ్ళని చెప్పట్లేదు. ఓ మహాత్ముడికి ఒక ఆయన వెళ్ళాడు, ఇంతకుముందు చెప్తున్నాను. వెళ్ళి ఏమన్నాడంటే, ఎవరి నేను మోక్షాన్ని కోరుతున్నాను, అయితే మోక్షాన్ని పొందటానికి గృహస్థాశ్రమాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం ఉంది. జనకాలు గృహస్థులుగా ఉంటేనే మోక్షాన్ని సంపాదించారు. శ్రీకృష్ణుడు సాక్షాత్తు జగద్గురు, ఆయన చతుర్వీక్షణం దాకా గృహస్థుడిగానే ఉన్నాడు కదా. కాబట్టి నేను మాత్రం ఎందుకు గృహంలోనే ఉంటేనే చక్కగా నేను ఆ కర్మయోగానుష్ఠానం చేసుకుని మోక్షాన్ని నేను ఎందుకు పొందరాదు అని అడిగాడు. ఇదే కరెక్ట్, మీ ఆలోచనే బాగుంది, అలా నేను చెప్పాను. ఇది ప్రోత్సహించి దానికి ఆ కర్మయోగానుష్ఠానానికి కావాల్సిన సహకారం అందించారు. ఇంకొకటి వచ్చాడు, ఎవరి అన్ని పనులు అయిపోయాయి, నేను చేయాల్సిన బాధ్యతలు చేసేస్తాను, నాకు గృహస్థాశ్రమంలో ఉండాలని ఉత్సాహం లేదు, నాకు ఇంక ఈ కర్మకామేంటి శ్రద్ధ లేదు, నాకు పుణ్యలోకాలు అవి అక్కర్లేదు, నిజానికి నేను కర్తలు కాదనే విషయం కూడా నాకు అనుభవానికి వస్తుంది. ఈ దేహేంద్రియాలకు అతీతమైన సాక్షిభావంలో నేను ఉంటున్నాను. నేను ఇంకా కొంపలోనే కూర్చుని పొద్దున్నే వెళ్ళి పాలు తీసుకొస్తూ ఉన్నాం, ఇవన్నీ కడుతూ నేను ఇలాగే ఉండాలా, లేకపోతే నేను సుఖ మహర్షిలాగా నేను సన్యాసం తీసుకుని వెళ్ళిపోతే ఎంత అభ్యంతరం అని అడిగాడు. అయితే ఆయన మీ ఇంత అయోగ్యులు ఇంకా సన్యాసాశ్రమానికి మరొకడు ఉన్నాడు, మీకు నేను సన్యాసిస్తాను రామాయణ అని వాడిని తీసుకుని సన్యాసించారు. ఆయన అడిగారు, అయితే మరి వాడికి సన్యాసం ఇచ్చి మీరేమో మీ ఎందుకు వారి గారి కాబట్టి గుణైర్యో నవిచాల్యతే. వాడికి కర్మ సన్యాసము సన్యాసాశ్రమం అనేది శోభిస్తుంది, అటువంటి మహాత్ముడికి శోభిస్తుంది. అంతేగాని గోవిందానంలో ఒక ఆయన ఉన్నారు, ఆక్స్ఫర్డ్ లో డాక్టర్ వెళ్ళాడు, ఆ డాక్టర్గా ఉండేవాడు. సో అఖండానందజీ ప్రసంగం మీద ప్రధానమయ్యాడు. ఒకప్పుడు ఇంకా పెళ్లి అది కావాలి, బ్రహ్మచారిగానే ఉండేవాడు. అఖండానందజీకి వెళ్ళి వస్తూ ఉండేవాడు. వెళ్ళి వస్తూ ఉంటే ఏదో సంవత్సరం అవడానికి అఖండానందజీని నేనేమో సన్యాసం తీసుకోవాలనుకుంటున్నాను. ఏం ప్రసంగం అయిందో ఏమో మొత్తానికి ఆయనకి సన్యాసం అఖండానందజీ ఇచ్చారు. ఇప్పుడు ఆయన సన్యాసం చాలా ఉన్నత స్థాయికి చెందిన విరక్త మహాత్ముడు. అఖండానందజీ బ్రహ్మలీనం అయిన తర్వాత ఆ ఆశ్రమానికి హెడ్గా ఉండమంటే ఆయన ఏం చేసేదంటే అజ్ఞాతంలో జరిగాడు.
ఎక్కడున్నాడో ఎవరికి తెలియని స్థితికి వెళ్ళిపోతే ఆ తర్వాత ఇంకో హండంలో హద్దుగా పెట్టుకుని ఆ అర్థం నడిపించుకుంటారు. ఆయన 3 ఏళ్ళు 6 ఏళ్ళు ఆయన ఎక్కడ ఉన్నాడో ఎవరికి తెలియదు. నా ముందు తెలియదు. అక్కడ ఇప్పుడు తిరువన్నామలలో తెలియదు. తిరువన్నామల ఇప్పుడు ఎక్కడో సభవనామలతో తెలియదు. ఒక విరక్తి లేని మహాత్మ. అదే అఖండానందజీ దగ్గర ఒక గృహస్థ ఆయన ఉండేవారు. ఆయన భాగ్యం ఉండేవారు. పిల్లలు చదువుకున్నారు అంతా అయింది. ఆ గృహస్థు ఆయన వయసు 60 ఏళ్ళు 65 ఏళ్ళు. ఆయన అఖండానందజీ దగ్గరికి వెళ్ళి నేను నాకు సన్యాసం ఇచ్చిందని కోరారు. కోరితే అఖండానందం మళ్ళీ ఏడాది చూడలే. శివరాత్రి వచ్చింది వెళ్ళి మళ్ళీ ఏడాది శివరాత్రి వచ్చింది మళ్ళీ అడిగారు నాకు సన్యాసం వచ్చింది. ఆ ఫోటోలో కంగారు లేదు. మళ్ళీ ఇవ్వలేదు. మళ్ళీ అడిగారు. ఆ ఫోటోల తర్వాత నాకు మళ్ళీ ఇవ్వలేదు. ఈసారి శివరాత్రికి ఇంకా అఖండానందజీని అడగడం మానేసి ఋషికేశ్ వెళ్ళి సన్యాసం తీసుకొచ్చి ఇంకో లెవెల్లో ఇచ్చారు. సన్యాసం తీసుకున్నారు. అఖండానందజీతో ఎవరో చెప్పారు ఆయన సన్యాసం ఇంకొకటి ఇచ్చారు. ఆయన కోరిక తిరిగి నా వల్ల తీరలేదు, ఈశ్వరుని సంకల్పం అలా ఉంది. కానీ ఆయన కోరిక అయితే అలా ఉన్నమాట వాస్తవమే. ఆయన కోరిక తిరిగి సంతోషం అని ఆయన అన్నారు. అఖండానందజీ ఆ తర్వాత బ్రహ్మణీయులు అయ్యారు. ఈయన ఆ సన్యాసాన్ని నిర్వహించుకోలేక మళ్ళీ ఇంటికి వచ్చేసారు. మళ్ళీ కళాకారులు కనిపిస్తున్నారు. ఈ మాట జరుగుతుంది. కాబట్టి ఆ తర్వాత ఆయన ఎంత రిగ్రెట్ అయిపోయారంటే ఆ ఇంటికి వచ్చేసిన ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా రిగ్రెట్ లోనే ఉండిపోయారు. ఏది రిగ్రెట్? నేను అఖండానందజీ శిష్యుడిగా 30 ఏళ్ళు ఎదిగాను. ఆయన నాకు సన్యాసం 3 సార్లు ఒప్పుకొని అడిగితే 3 సార్లు ఆయన ఇవ్వలేదు. నేను అప్పటికైనా తెలుసుకుని ఉండాల్సింది. తెలుసుకోలేకపోయాను. ఫ్యాన్సీలో కొనుక్కొని ఎవరి సన్యాసం తీసుకున్నా దాన్ని నిలబెట్టుకోలేకపోయా. మళ్ళీ గొప్పకు చేరుకున్నా. ఇది నేను ఇంకా అలా నాకే అర్థం కావట్లేదు. అడుగులో ఉంటే అఖండానందజీ లేకుండా ఎంత రిగ్రెట్ అంటే ఆయన గొప్పగా ఆ తర్వాత ఏమైందో నాకు తెలియదు. కానీ ఆయన సత్పురుషుడు కాబట్టి రిగ్రెట్. అయితే దాంట్లో ప్రొఫెషనల్ కింద చేసేసుకోవాలి. చాలా సత్పురుషుడు అఖండానందజీ శిష్యుడు కాబట్టి రిగ్రెట్. లేకపోతే రిగ్రెట్ అయ్యి కూడా. కాబట్టి తప్పుగా అనుష్ఠానం చేసుకుంటే మనిషి జీవితాన్ని హ్యాపీగా గడుపుకోవాలి. జ్ఞానాంతు స్వపశ్చలనాభావాత్ కర్మయోగో నోపపద్యతే. జ్ఞాని ఆత్మ అనాత్మ వివేకం గలవారు. సో ఈ చతుర్దశమ గుణముల యొక్క ప్రభావం వారి మీద ఏం లేదు. వారికి రజోగుణం యొక్క లక్షణం లేదు. ఈ కర్మం చేసి పుణ్యం సంపాదించి స్వర్గానికి వెళ్ళాలన్నా లేదా ఈ లోకంలో కామలను తీర్చుకోవాలన్నా లేదు. కర్తృత్వం లేదు, భోక్తృత్వం లేదు. అటువంటి వాడు గుణముల యొక్క భక్తికి అతీతంగా వెళ్ళిపోయిన వాడికి కర్మే ఉండదు. స్వతహా చలనాభావాలు ఆత్మస్వరూపం నుండి ఏ కర్మ ఉండదు. అటువంటి వాడిని కొడుకుని ఇంకా కర్మయోగం చేయని కృష్ణుడు చెప్పాడు అని మీరు అలా వ్యాఖ్యానం చేయకూడదు. అటువంటి వాడికి కర్మయోగమే ఉండదు. అటువంటి వాడు ఎక్కడున్నా పర్వాలేదు. రామకృష్ణ మహర్షుల గృహంలో ఉన్నా పర్లేదు, సుఖ మహర్షుల సన్యాసైనా పర్లేదు, ఏదైనా పర్లేదు. కానీ అదిగో కర్మయోగం వాడు కూడా కర్మయోగం చేసుకోవాలి, అందరికీ కర్మయోగమే అని అలా చెప్పకూడదు. కాబట్టి ఆ వివేకాన్ని మనం మెయింటైన్ చేసుకోవాలి. తథాఖ్యాతం వేదావినాశినం నిత్యం ఈ విషయాన్నే అంటే జ్ఞానికి వివేక విజ్ఞానం గల వారికి కర్మ ఉన్నది అనే విషయాన్ని మనం గడచిన శ్లోకంలో వేదావినాశినం యమవ్యయం కథంశ పురుషస్వార్థ సమధాపయతి హంతికం అనే శ్లోకం దగ్గర ఎవరైతే పుట్టిదామరణము లేని అజన్మవ్యయం పుట్టిదామరణము లేని ఆత్మస్వరూపాన్ని తెలుస్తున్నాడు. అంటే ఏమైంది? దేహాత్మభావంలో లేడు అర్థం. అటువంటి వ్యక్తి ఏ కర్మం చేస్తాడు, ఏ కర్మలైనవి చేయడు, ఏ కర్మం చేయిస్తాడు, ఏ కర్మలైనవి చేయించడు. అంటే కర్తృత్వంగా చేతి కర్తృత్వంగా అటువంటి వివేక జ్ఞానం గల వారికి కష్టపడదు అని మనం తీసుకున్నాం. కాబట్టి ఇక్కడ చెప్పిన ఈ ప్రసంగము కేవలము వివేక విజ్ఞానం లేని వారికి మాత్రమే కానీ గుణాతీతులైనటువంటి వివేక జ్ఞానికి ఈ ప్రసంగం వర్తించదు అనే విషయం మనకి స్పష్టం అవుతూనే ఉన్నది. తర్వాత శ్లోకం
కర్మేంద్రియాణి సంయమ్య ఆప్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారస్య ఉచ్యతే. అంటే వీడు గుణముల సత్వనిష్టమ గుణముల భక్తులు ఉండి చక్కగా గృహస్థాశ్రమంలోనో లేదా ఏ ఆశ్రమంలో రెండు ఏ ఆశ్రమంలో ఉన్నారో ఆ ఆశ్రమంలో ఉంటూ కర్మలను చేసుకుంటూ కర్మయోగ అనుష్ఠానం చేసుకోవాల్సింది పోయి వీడేమో వివేకం లేకుండా కేవలం రంగు బట్టలు బట్టి కూర్చున్నాడు అనుకోండి. కూర్చుంటే వాడు అనేక ఇబ్బందుల్లో పడిపోతాడు, మిథ్యాచారంలో పడిపోతాడు, దంభాచారంలో పడిపోతాడు. మిథ్యాచారం ఈ ఎదురు చేస్తున్నాడు అనుకోండి. 10 మంది నన్ను ఒక డాక్యుమెంట్గా గుర్తించాలి అని జపం చేశాడు అనుకోండి అని ఒక సౌరాష్ట్ర దగ్గర కూర్చొని జపం మొదలుంచాడు అనుకోండి. దాని అర్థం ఒక ఆయన ఉండేది ఆ యువకుడు బ్రహ్మచారి. ఆయన ఏం చేస్తే మామూలు స్కూల్ కూర్చున్నాడు, పాల మీద దొరుకుతుంది వ్యాకరణం నా పిల్లలు వ్యాకరణం చూసాను. వ్యాకరణం సరిగ్గా వచ్చింది కాదు, శబ్దాలు సరిగ్గా రావు, సూత్రాలు ఏమి రావు, అంతా గడుగులో వ్యవహారం. ఒక రోజు ఏమన్నారంటే అదో ఆ ఫలానా ఆయనేమో చదువు అది మానేసేసి ఆయనేమో తపస్సులోకి వెళ్ళిపోయాడు అన్నారు. ఏంటంటే తపస్సులో వెళ్ళిపోవడం, చదువు కూడా తపస్సు, వ్యాకరణం తపస్సు కదా. ఆ తపస్సులో వెళ్ళిపోవడం ఏంటి అంటే ఆయన ఏం చేసేదంటే ఆ ఊరికి చివరిన ఒక మర్రి చెట్టు రాజు పెట్టారు. ఆ రాజు చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక పెద్ద గొయ్యి ఒకటి తీశారు. ఆ గొయ్యిలో కూర్చున్నాడు. కానీ ఎప్పుడు కూర్చుని కూడా కాదు, కావ పక్కన కౌశికాన్ని అంటారు, దాని పక్కన పెద్ద గొయ్యి తీసి ఆ గోతులో కూర్చుని అక్కడ కూర్చుని తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే గొయ్యి తీసి గొయ్యిలో కూర్చున్నాడో అది వెళ్ళేటువంటి కొంచెం ఆ పక్క ఉంది, ఆ పక్కన రోడ్డు వెళ్ళేటువంటి చెరువు ఒకరు చూశారు. చూసి అది ఎవరో మహాత్ముడు వచ్చి గొయ్యిలో కూర్చుని తపస్సు చేస్తున్నాడు అని మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఏమైందంటే ఆ చుట్టుపక్కల జనం వచ్చారు, 1000 మంది వచ్చారు, 10,000 మంది వచ్చారు. ఒకసారి ఆయన చూడాలని నేను వెళ్ళాను. ఈ ప్రకారం అసలు ఏమైపోయాడు ఆయన చూడాలని నేనంటే నేనేమో ఒకరు వ్యాకరణ విద్యార్థులు సహాయం కదా. సో మమ్మల్ని కూర్చొని పండించి మమ్మల్ని అదే చేసుకుంటారు. ఆ తర్వాత ఆ గొయ్యి ఉన్న చోట ఆ గొయ్యికి సిమెంట్ కట్టే లోపల బాగా విస్తారంగా సౌకర్యం కట్టే. తర్వాత అస్తమానం గొయ్యిలో కూర్చోలేదు కాబట్టి గొయ్యిలోంచి బయటకు వచ్చినప్పుడు ఉండడానికి బిల్డింగ్ అదంతా కట్టేశారు. అదంతా గవర్నమెంట్ వ్యాధి ఇదంతా కట్టేశారు. కట్టేసిన తర్వాత ఈయన కొంతకాలం గొయ్యిలోనే ఉన్నాడు. ఆ తర్వాత బిల్డింగ్ లో కూడా అప్పుడప్పుడు గొయ్యిలో కూర్చుంటూ వస్తుంది. ఆ గొయ్యిలో హింసానికి మార్నింగ్ అయిపోయింది, దాంట్లో కూర్చుంటూ వస్తున్నారు. ఆ తర్వాత గొయ్యిలో వెళ్ళడం క్రమక్రమంగా తగ్గించింది. ఆ తర్వాత సంసారంలో పడ్డారు, ఏదో రకాలుగా ఏదో కుటుంబం వచ్చి ఇవి వచ్చి అది వచ్చి ఆఖరికి ఆయన లేచారు. అక్కడి నుంచి వీళ్ళ ప్రశ్నలు తట్టుకోలేక వెళ్ళిపోయారు. విచారణ మొదలు పెట్టుకున్నారు. ఈ బిల్డింగ్ ఇది ఉంది కదా, ఇది ప్రాపర్టీ ఎవరిది అని దాని మీదేమో లోకల్ కోర్టులు డెవలప్లు వీళ్ళ వర్గాలు పార్టీ బిల్డింగ్ అదే పెద్ద ఇష్యూ. ఇప్పటికీ ఇలా బిల్డింగ్ ఏం చేసినా నాకు తెలియదు కదా. ఆ తర్వాత నేను ఫాలో కాదు. దీన్ని మిథ్యాచార కాబట్టి చక్కగా మనం ఉన్న చోట మనం ఉండి మన కర్తవ్య కర్మానుష్ఠానాన్ని చేసుకుంటూ నిష్కామంగా భక్తిని చేసినట్లయితే వాడు కృతార్థుడవుతాడు. ఇది శివరాత్రి సందేశం. కాబట్టి ఈ పాయింట్ క్లాస్ ఆపుదాం. పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు.